యా నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ చదువుతున్నాను. సో చదువుతుంటే నాకు చాలా అలార్మింగ్ అనిపించింది. ఏంటంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, బట్ 8 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నాడన్న వార్త అండి. సో ఇంత డెవలప్మెంట్ అవుతున్నది కెరియర్ వైజ్గా కానీ చాలా అడ్వాన్స్మెంట్ అవుతున్న కొద్దీ కూడా ఈ ఆత్మహత్య అనే అసలు ఆలోచన ఎట్లా వస్తుంది, అసలు ఈ కాంటెక్స్లో ఆత్మహత్య గురించి కొంత మాట్లాడుకుందాం మనం. యా రైట్. ఆత్మహత్య లేదంటే సూసైడ్ అని. సూసైడ్. ఆత్మహత్య, ఆత్మ అనేది సహజంగా మనకి స్పిరిట్ అనే కాంటెక్స్తో వాడతారు, లేదంటే సెల్ఫ్ తనను తాను చంపుకోవటాన్ని ఆత్మహత్య అంటారు. అయితే సహజంగా మనం ఏ ఇష్యూ బయటకు వచ్చినా గణాంకాలు, మనకి ఎవరో ఇచ్చినటువంటి గణాంకాలను చూస్తూ ఉంటాము. అయితే కొన్ని విషయాల్లో గణాంకాలు ఎగ్జాక్ట్గా ఉండవు, ఎగ్జాక్ట్గా ఉండే అవకాశం కూడా లేదు. అండ్ ఆ స్టాటిస్టిక్స్ కూడా దాన్ని కంపేర్ చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. సహజంగా ఇతర దేశాలతో పోలిస్తే ఒక నిమిషానికో 8 నిమిషాలకో లేకపోతే 10 నిమిషాలకో హాఫ్ అన్ అవర్కో ఒకరు చనిపోతారు అనేది ఇండియాలో సహజంగా ఎక్కువ ఉంటుంది. మిగతా దేశాలు ఏంటంటే పాపులేషన్ ఎక్కువ, అక్కడ తక్కువ ఉంటారు, మన దగ్గర ఎక్కువ ఉంటారు. 140 కోట్ల మందిలో ఎక్కడొక్కడ జరిగే అవకాశం. 14 కోట్లలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి 80 నిమిషాలకు ఒకటి, ఇండియాలో 8 మినిట్స్కి ఒకటి ఈక్వల్ అవుతూ ఉంటుంది. అయితే ఈ గణాంకాలు కూడా ఎంతవరకు అంటే రిపోర్ట్ అయినటువంటి మాత్రం. రేప్ ఒకటి, సూసైడ్ ఒకటి, ఇవి రెండు రిపోర్ట్ అవ్వడం చాలా తక్కువగా ఉంటుంది. WHO ఏమంటుందంటే సంవత్సరానికి 7 లక్షల పైన సూసైడ్స్ వరల్డ్ వైడ్గా జరుగుతూ ఉన్నాయి అనేది చెప్తుంది. అది కేవలం రిపోర్ట్ అయింది మాత్రమే, రిపోర్ట్ కానీ ఇంకా దానికంటే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ ఆత్మహత్యను కూడా చాలామంది ఆత్మహత్యగా తలసకుండా ఏ యాక్సిడెంట్ కిందో ఇంకో దాని కింద భావించే కొన్ని కేసులు ఉంటాయి. కొన్ని కేసులు అంటే రకరకాల ఆత్మహత్యలు ఉంటాయి, వాటిని నార్మల్ డెత్ అనుకునే అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాలుగా అసలు ఆత్మహత్యను గుర్తించడమే తక్కువ అవుతుంది. ఆ తర్వాత రిపోర్ట్ అయ్యేది ఇంకా తక్కువ ఉంటుంది, గణాంకాలు ఇంకా దాంట్లో అఫీషియల్లీ నిర్ధారణ. ఎందుకంటే ఇండియా లాంటి దేశాల్లో ఒకటి రిపోర్ట్ చేయాలి అంటే ఆ తర్వాత చాలా మళ్ళీ లీగల్ ఇష్యూస్ ఉంటాయి. పోలీసులు వస్తారు, వచ్చి రకరకాల ఇబ్బందులు పెడుతుంటారు, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి చాలా వరకు సర్దేసుకుందాము అన్నది ఈ యొక్క కల్చర్లో, బిలీఫ్ సిస్టంలో ఆ విధంగా ఉంది. అయితే ఆత్మహత్యలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఆత్మహత్యలు మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే తనను తను చంపేసుకోవటం అంటే డెత్ అనేది ప్రతి జీవరాశికి ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఉండాలి కూడా, అనివార్యం, అది సహజము. డెత్ లేకపోతే జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. ఏదైనా ముగిసిపోయే దాని పట్లే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం సినిమాకి వెళ్ళామనుకోండి, అదొక 2.5 అవర్స్లోనో 3 అవర్స్లోనో ముగిసిపోతుంది. కాబట్టి చిన్నప్పుడైతే నేను సినిమాకి వెళ్తే ఇంకొంచేపు ఉంటే బాగుండు, కొంచెంసేపు ఉంటే బాగుండు, స్టోరీ అయిపోయినా సరే ఇంకొంచేపు ఉంటా అంటే అది ముగిసిపోయే దాని పట్ల ఆశ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అలాగే ఉండే దాని పట్ల ఆశ ఉండదు. అది ఇంక్లూడింగ్ ఈవెన్ రిలేషన్స్లో కూడా పెళ్ళైన వాళ్ళ దగ్గర భార్యాభర్తల మధ్య కంటే కూడా బయట వారి మీద ఎక్కువ ఆశ ఉంటుంది, లేకపోతే అట్రాక్షన్ ఉంటుంది. ఆ సముద్రపు తీర ప్రాంతాల్లో పెరిగే వాళ్ళకి సముద్రం కంటే కూడా వచ్చిపోయేటువంటి ఇంద్రధనుసు మీద ఎక్కువ వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువసేపు ఉండదు, ముగిసిపోతుంది కాబట్టి. అలాగే జీవితం కూడా ఏదో ఒక టైంలో ముగిసిపోతుంది అనే అవేర్నెస్ ఉండాలి, ముగిసిపోవాలి కూడా. మన ఎంతసేపు మనిషి చావుని ఎదిరించి చావుని జయిస్తాడు అనేటువంటిది ఏదో కనిపెడతారు, మృత్యువుని. అవన్నీ కనిపెట్టలేరు. అండ్ కనిపెట్టినా సరే మరింత దారుణంగా తయారవుతుంది జీవితం, అటువంటిది ఉండదు. కాబట్టి ఏదో ఒక టైంలో ముగిసిపోవాలి. సహజ మరణం అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే కొంత వయసు వచ్చిన తర్వాత, పూర్వపు రోజుల్లో ఎక్కువ ఉండేది, ఇప్పుడైతే 70 ఇయర్స్ 80 ఇయర్స్ అనేది 70 to 80 ఇయర్స్ ఏజ్లో ఎక్కువ మంది సహజ మరణం పొందుతున్నారు. కాబట్టి మనకు ఊహ తెలిసిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత మన జీవితాన్ని 70-80 ఇయర్స్కి మనము ఊహించుకుంటాం, ఒక ఇమేజ్ మనం ఏర్పరచుకుని దానికి తగ్గట్టుగా భవిష్యత్తు గురించి, చిన్నపిల్లలు అయితే తమ చదువుల గురించి, కెరీర్ గురించి
రిలేషన్షిప్స్ గురించి, మ్యారేజ్, పిల్లలు, ఆ తర్వాత ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా అదంతా కూడా వాళ్ళొక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఉంటారు. ఆ టైంలో చనిపోతాము అనేటువంటి బిలీఫ్తోని దాదాపు 100% అంతే ఉంటుంది. అది కొంతమందికి 70 కావచ్చు, 80 కావచ్చు, కొంచెం అటు ఇటుగా రఫ్గా ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి అలాగే చనిపోతాడా అంటే చెప్పలేము. అంతకంటే ఎక్కువ కూడా కాలం కూడా బ్రతికే వాళ్ళు ఉంటారు. అండ్ అంతకంటే ముందు కూడా సహజ మరణం పొందవచ్చు, లేదంటే ఏదన్నా జబ్బులు చేసి చనిపోవచ్చు, లేదంటే యాక్సిడెంట్ అయి చనిపోవచ్చు. ఇవన్నీ కూడా మన పరిధిలో లేనటువంటి యాక్సిడెంట్స్. చాలా వరకు మనం కేర్ తీసుకున్నట్లయితే చాలా వరకు వ్యవస్థ, ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ, లేకపోతే ఆ వ్యవస్థలు కానీ కేర్ తీసుకున్నట్లే యాక్సిడెంట్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. కానీ ఆత్మహత్యలు కూడా చేసుకుని చాలామంది సరిపోతున్నారు. దాదాపుగా 0.1% ప్రతి దేశంలోనూ 0.1 నుంచి 2% దాకా వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ ఆత్మహత్యలు మనము ఖచ్చితంగా దాన్ని, ఆత్మహత్య అంటే తనే చనిపోతున్నాడు. ఒక వ్యక్తికి, ఒక జీవరాశికి జీవితం అనేది అన్నిటికంటే అపూర్వమైంది. నేను ఈ మధ్య ఒక కొత్త థెరపీని నేను డెవలప్ చేస్తున్నాను. ఆ థెరపీలో ప్రయారిటీ బేసిస్, ఒక క్లయింట్కి ఆ మూమెంట్లో ఏది ప్రయారిటీ అనేది నేను, అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడున్నది వదిలేసేసి రేపు ఏం చేయాలి, లేకపోతేనేమో ఈ రేపు ఎగ్జామ్ ఉండగా ఇది వదిలేసి ఎక్కడో నెక్స్ట్ కెరీర్లో ఏంటి ఇటువంటి ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ క్షణంలో ఏది ప్రయారిటీ అనే దాంట్లో ప్రయారిటీస్ అండ్ లిమిటేషన్ బేస్ చేసుకుని ఒక థెరపీని డెవలప్ చేస్తాం. అయితే అందులో అల్టిమేట్ ప్రయారిటీ ఏంటంటే లైఫ్. ఏ వ్యక్తికైనా అల్టిమేట్లీ లైఫ్ ఒకటే ఇంపార్టెంట్. ఏ జీవరాశికైనా సరే, ఏ జీవరాశికైనా అల్టిమేట్లీ లైఫ్. అయితే జీవితం ఎందుకు అంత అల్టిమేట్ ప్రయారిటీ అయిందంటే దాన్ని మళ్ళీ మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయగలం తప్ప మళ్ళీ క్రియేట్ చేయలేం. కాబట్టి తక్కువ జీవాన్ని నాశనం చేస్తూ, అంటే ఏదో ఒక దాన్ని నాశనం చేయకుండా ఏ జీవరాశి బ్రతకలేదు. ఆహారం కోసం పులి జింక మీద ఆధారపడాల్సిందే, జింక ఆ గడ్డి మీద ఆధారపడాల్సిందే, గడ్డి కూడా జీవమే. కాబట్టి అనవసరంగా జీవాన్ని నాశనం చేయకుండా, జీవితాన్ని నాశనం చేయకుండా జీవించాలనేది ఆ థెరపీలో ఫస్ట్ రూల్ అన్నమాట. ప్రయారిటీ జీవితం. అది తన జీవితం కావచ్చు, ఇతరుల జీవితం కావచ్చు, జీవితానికి అల్టిమేట్ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం. అటువంటి అపూర్వమైన జీవితాన్ని మనిషి తనకు తనగా కిల్ చేసుకుంటున్నాడు. గమనిస్తే జంతువులు ఏవి కూడా సూసైడ్ చేసుకోవు, ఏ జీవరాశి కూడా. మనిషి తప్ప ఏ జీవరాశి సూసైడ్ చేసుకోవు. చాలామంది అంటూ ఉంటారు ఆ కుక్క యజమాని చనిపోతే తను చనిపోయింది తిండి తినకుండా. అది బెంగతో చనిపోయింది, తనకు చనిపోవాలని లేదు. తను అడిక్ట్ అయిందో లేకపోతే ఇంకో విధంగా యజమానికి అలవాటు అవడం వల్ల ఆ మిస్ అయిన ఫీలింగ్లో తిండి సహించక, తినలేక తన అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చు. అలాగే లాస్ట్ మినిట్లో కోతి వెళ్ళిపోయి ఇట్లా తపస్సు చేసుకొని చనిపోద్దని, లేకపోతే సింహం అట్లా గోతులో దూకి చనిపోతుంది. ఇంటర్ప్రిటేషన్, మనిషి ప్రతిదీ ఏంటంటే తన కాంటెక్స్ట్లో ఇంటర్ప్రిట్ చేస్తాడు. కాబట్టి ఆ జరిగిన సంఘటనల్ని అది సూసైడ్ అని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉండొచ్చు తప్ప ఎక్కడో ఒక పక్షులు వెళ్ళి దేన్నో గుద్దుకొని చనిపోతాయి అట్లా. అలాగే వచ్చేసి ఆ దీపపు పురుగులు దీపానికి గుద్దుకొని చనిపోతాయి కదా, అవన్నీ సూసైడ్ అన్నట్టుగా ఈయన మనిషి ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాడు. అవన్నీ సూసైడ్ కాదు. తనకు కావాల్సింది ఏదో పొందటానికి ప్రయత్నించే క్రమంలో తనకు తెలియక యాక్సిడెంటల్లీ ఆ పక్షులో లేకపోతే దీప పురుగులో లేకపోతే ఇంకో జంతువు చనిపోవాలి తప్ప ఏ జీవరాశి కూడా సూసైడ్ చేసుకోవటం మనం చూడలేదు. అలాగే వచ్చేసి చిన్నపిల్లలు కూడా సూసైడ్ చేసుకోరు. ఎందుకు? చిన్నపిల్లలు సేమ్ అదర్ యానిమల్స్ లాగానే ప్యూర్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ప్రయత్నం బ్రతికే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి తను బ్రతికే ప్రయత్నమే చేస్తుంటారు తప్ప నేచర్లో ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ జనరల్ సూసైడ్ అనేది లేదు. సూసైడ్ అనేది మనిషి యొక్క కల్చర్ నుంచి వచ్చింది, ఆలోచన నుంచి వచ్చింది. ఓకే, మనిషి ఆలోచన లేకపోతే సూసైడ్ లేదు. రైట్. సో ఈ మధ్య ఎక్కడో ఒక రోబో సూసైడ్ చేసుకుందని మనకి న్యూస్ వచ్చింది. ఇది కూడా ఏంటంటే ఇంటర్ప్రిట్ చేసి సెన్సేషన్ చేయటం కోసం మనకి పెడుతూ ఉండొచ్చు. సో కాబట్టి ఇది మనిషి ఆలోచన నుంచి వచ్చింది. ఎవరికి సూసైడ్ చేసుకోవాలని ఇన్ జనరల్ ఉండదు. ఒకటి
అంటే రకరకాల సూసైడ్స్ ఉంటాయి ఇక్కడ, రకరకాల కారణాలతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మదనపల్లిలో హత్యలు జరిగినాయి, 2 జంట హత్యలు అంటూ ఉంటాం. తల్లి ఆ బిడ్డలు ఇద్దరిని, ఫస్ట్ ఒక బిడ్డ చనిపోయిన తర్వాత ఇంకో బిడ్డని కొట్టి చంపేసి, అక్కడ ఆ బిడ్డ నన్ను చంపమని అడిగింది. అది సూసైడ్ కాదు. అదేంటి, ఒక మూఢ విశ్వాసంతో, దురాశతోని, ఏదో తను పొందాలని, ఏదో ఆత్మను తీసుకురావాలని, ఆ విశ్వాసంతో తను ఏదో ఆఫ్టర్ ఈ ఫిజికల్ డెత్ తర్వాత లైఫ్ ఉంటుంది అనేటువంటి దాంతో, ఆ యొక్క నమ్మకంతో తనను తను చంపుకోవటం కొంతమంది చేస్తూ ఉంటారు. అది మూఢ విశ్వాసాలతో చేసి. సో అలా కొంతమంది మనకు మామూలు జనరల్ కాంటెక్స్లో ఆత్మహత్య అని డిఫైన్ చేయొచ్చు. అంటే నేను ఆత్మార్పణ చేసుకున్నాను అనేటువంటిది. అక్కడ ఏముంది అని అంటే, ఏదో మత విశ్వాసాలు మరో విశ్వాసాలు ఉండి ఆఫ్టర్ డెత్ లైఫ్ ఉంటుంది అనేటువంటి భ్రమపడి, లేదంటే లైఫ్ ఉంటుందని బలంగా నమ్మి సూసైడ్ బాంబర్స్ చూస్తున్నాం. జిహాద్ దాంట్లో కానీ, ఐసిస్ కానీ, లేకపోతే అల్ ఖైదా తీవ్రవాదులు, లేకపోతే మొదటిసారిగా ఈ సూసైడ్ బాంబర్ని మన చిన్నప్పుడు ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీని చంపడానికి వాడారు. ఆ తర్వాత సూసైడ్ బాంబర్ అనేది పాపులర్ అయింది. అక్కడ కూడా యాక్చువల్లీ వాళ్ళకి చనిపోవాలని లేదు, ఏదో బెనిఫిట్ పొందుదామని. ఇక్కడ ఏదో తను చేస్తే ఆ ఫలితం రేపొద్దున తనకో లేకపోతే తన వారసులకో ఎవరికో బెనిఫిట్ అవుతున్న ఆశతోని వాళ్ళు చనిపోతున్నారు తప్ప వాళ్ళకి కూడా సూసైడ్ చేసుకోవాలనే కోరిక లేదు. రైట్? అయితే బ్రాడ్గా సూసైడ్స్ని మనం ఒక 5 టైప్స్గా మనము డిఫైన్ చేయవచ్చు. అది మొదటిది ఏంటి అని అంటే, ఎక్కువ సూసైడ్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, మానసిక సమస్యలు, మానసిక రుగ్మత కాదు. పిచ్చి వాళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకోరు, వాళ్ళలో కూడా కొంతమంది చేసుకోవచ్చు. స్కిజోఫ్రెనియా ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకోరు, కొంతమంది చేసుకోవచ్చు వాళ్ళలో కూడా. కానీ మానసిక సమస్య, ఈ మానసిక సమస్య అంటే ఏంటి అని అంటే, తను భరించలేనటువంటి ఒత్తిడికి లోనవుతున్నాడు. ఐదర్ యాంగ్జైటీ, ఆందోళన వలన కానీ, లేదంటే డిప్రెషన్ అంటే తీవ్రమైనటువంటి బాధ వలన కానీ, జరిగిపోయిన విషయాలు, పేర్లు ఏమైనా పెట్టుకోండి, పేర్లు ఫలానా మ్యానియా, ఫలానా ఫోబియా, ఫలానా డిజార్డర్, డిసీజ్, ఏ పేర్లు పెట్టుకున్నా ఐదర్ భవిష్యత్తు గురించినటువంటి భయం, లేదంటే జరిగిపోయిన దాని గురించినటువంటి బాధ, ఈ రెండిటి వల్ల అల్టిమేట్లీ ఎక్కడికి వస్తుంది, ప్రెజెంట్లో వస్తుంది. పాస్ట్లోది ఫ్యూచర్లోది కలిపి ప్రెజెంట్లో తన తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు, ప్రాపర్గా ట్రీట్ చేయనప్పుడు, దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయటం ఏంటంటే ప్రాపర్ కౌన్సిలింగ్తో ఆ యొక్క సుడిలోంచి బయటపడినప్పుడు, ఆ సుడిలోనే కొట్టుకుంటూ ఉన్నప్పుడు, ఆ తీవ్రమైన స్ట్రెస్ని తట్టుకోలేక దీనికంటే నా జీవితాన్ని అంతమొందించుకోవటం మేలు అని నమ్మిన వాళ్ళు, అంటే ఆ పెయిన్ కంటే ఇది తక్కువ ఉంటుంది, ఆ పెయిన్ ఇంతకంటే నేను భరించలేనని నమ్మిన వాళ్ళు. ఇక్కడ బిలీఫ్ ఇంపార్టెంట్, నమ్ముతున్నారు, పెర్సెప్షన్. అదే పెయిన్ వేరే వాళ్ళు ఈజీగా తీసుకుంటూ ఉండొచ్చు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇండివిజువల్ తేడా ఉంటుంది పెర్సీవ్ చేసే దాని మీద. ఆ వ్యక్తి ఆ పెయిన్, అది చిన్న పెయినే కావచ్చు, బర్త్డేకి తన ఫాదర్ డ్రెస్ కొనివ్వలేదు అనే ఆ చిన్న దాంతో కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే తను అడిగిన సీరియల్ పెట్టలేదని, తనకి మొబైల్ కొనివ్వలేదని, లేకపోతే రిమోట్ ఇవ్వలేదని, లేకపోతే భర్త తన మాట వినటం లేదని, తన ఫేవరెట్ హీరోని అవమానించాడని, ఇవన్నీ కూడా మనము మానసికమైన వాటి కింద పరిగణించాం. మానసిక సమస్యల్లో ఉండి కౌన్సిలింగ్ అవసరం ఉండి ఓసిడి, డిప్రెషన్, ఇవి వేరు. కానీ ఇవి కూడా అంశాలు మానసికమైనవి. భర్త తన ఫేవరెట్ హీరోని తిట్టాడు, అవమానించాడు, లేకపోతే తీసి పడేస్తూ మాట్లాడాడు అనేటువంటి అవమానం భరించలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంటాడు. లేదంటే తండ్రిని ఏదో అన్నాడను, లేకపోతే భార్య తననేదో అందాను, భార్య అనుమానించిందను, ఇట్లా కూడా సూసైడ్ చేసి, ఇవి కూడా మానసికమైనటువంటి అంశాలు. అంత చిన్నదానికి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అని నార్మల్ పీపుల్, సమాజానికి అనిపించవచ్చు, మీడియాకి అనిపించవచ్చు, లేకపోతే మామూలు ఇంటెలెక్చువల్స్ కనిపిస్తూ ఉండవచ్చు. కానీ అది మనకు చిన్నది, వాళ్ళకి చాలా పెద్దది. ఏ వ్యక్తి దేనికి ఎంత విలువ ఇస్తాడనేది తను పెరిగిన వాతావరణాన్ని. అందుకని ఈ మానసిక సమస్యలతో ఉన్న వాళ్ళని జడ్జ్ చేయొద్దు అని చెప్తూ ఉంటాం. చాలామంది ఎక్స్పీరియన్స్ లేని సైకాలజిస్టులు తొందరగా వాళ్ళ మీద కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు.
ఇంత చిన్నదే కదా నువ్వెందుకు చేస్తున్నావు, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు. అది చిన్నది కాదు, మనకి చిన్నది, ఆ వ్యక్తికి చాలా పెద్దది అవ్వచ్చు. డాగ్ అంటే మీకు గుర్తొచ్చే డాగ్ వేరు, నాకు గుర్తొచ్చే డాగ్ వేరు. మీకు ఒక చిన్న పప్పీ డాగ్ చాలా క్యూట్గా ఉండేది మీకు గుర్తొస్తుండొచ్చు. నాకు పెద్ద అల్సేషన్ డాగ్ వెంటబడుతున్న సీన్ గుర్తుంది. మీకు అది గుర్తురాగానే చక్కగా పెదవుల మీద ఉంటుంది, నాకు అది గుర్తురాగానే హార్ట్ బీట్ రేట్ పెరిగిపోతుంది. మీరంటారు డాగ్కి ఎందుకు భయపడుతున్నావు, డాగ్ చాలా చిన్నగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, చెవులు వేలాడుతూ ఉంటాయి, బ్రౌన్ వైట్ ప్యాచెస్ ఉంటాయి అని చెప్తారు. నేను నా డాగ్కి కొంచెం సైజ్ తగ్గించుకుంటా మీ మాటల ద్వారా, కొంచెం క్యూట్నెస్ని అప్లై చేసుకుంటా, కొంచెం దానికి ఆ చెవులు వేలాడేసుకుని అల్టిమేట్లీ నా డాగ్కే కొంచెం క్యూట్నెస్ని అప్లై చేసుకుంటాను తప్ప మీ డాగ్ ఎప్పటికీ నాకు తెలియదు, నా డాగ్ కూడా మీకు తెలియదు. కాబట్టి మానసిక సమస్యలో ఉన్నవారు లేదా లేని వారైనా సరే, యాక్చువల్గా ఏంటంటే మానసిక సమస్య అంటూ ఏది లేదు. ఏ వ్యక్తి అయితే ఆ విషయంతో తను రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయలేకపోతుంటే దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అని కేటగిరీలోకి తెస్తున్నాం. అది ఏ విషయమైనా కావచ్చు. సో కాబట్టి నేచర్లో మానసిక సమస్య ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేదు. సో అది ఎవరినైనా సరే అది వాళ్ళ అభిప్రాయము లేకపోతే వాళ్ళ బాధ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బాధను మాత్రమే ఎక్నాలజ్ చేయాలి తప్ప ఆ విషయాన్ని జడ్జ్ చేయొద్దని చెప్తుంటారు. విషయాన్ని జడ్జ్ చేస్తే వాళ్ళు తీవ్రంగా హార్ట్ అయ్యి ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకునే అవకాశాలు, చాలా చిన్న మాటకే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మార్కులు తక్కువ వచ్చినాయి, 98 మార్క్స్ వచ్చినాయి అని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైట్? ఎందుకు? ఆమెకు 98 తక్కువ. కొంతమంది 35 మార్క్స్ వచ్చి కూడా హ్యాపీగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ మనం బాధని అర్థం చేసుకోవాలి తప్ప ఆ విషయాన్ని కాదు. అలా ఈ మానసిక సమస్యల్లో ఉన్న వారి యొక్క ఇష్యూ చిన్నది అవ్వచ్చు, కానీ బాధ తీవ్రంగా ఉండి స్ట్రెస్ చాలా ఎక్కువ ఉండేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని నేను ఏం చెప్తాను అంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మందిలో ఇదే ఉంటుంది, ఈ ఇష్యూ వల్ల ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు. చాలా మానసిక సమస్య ఉన్న వాళ్ళకి లేదంటే ఓసిడి ఎక్కువగా నేను డీల్ చేస్తున్నాను, వాళ్ళు ఇతరులకు ఏమనిపిస్తూ ఉంటారంటే ఒక ఎండమావి అంటే దూరంగా అట్లా వాటర్ లాగా కనిపిస్తూ ఉంటుంది లైట్కి, ఎండకి. ఎండమావిని చూసి వీళ్ళు వరదల్లాగా భావిస్తున్నారు, అంత చిన్నదాన్ని ఎందుకు ఇంత బాధపడుతున్నారు అనిపిస్తుంది మనకి, నార్మల్ పీపుల్. కానీ వాళ్ళకి ఆ ఎండమావి ఒక సునామీ లాగా వస్తూ ఉంటుంది. ఒక 70-80 అడుగుల అలా వస్తుంటే ఎలా ఉంటుందో అంత భయంకరంగా వాళ్ళకు. కాబట్టి వాళ్ళ కాంటెక్స్ట్లో మనం చూసి ఫస్ట్ వాళ్ళ బాధను రికగ్నైజ్ చేయాలి తప్ప ఆ విషయాన్ని తీసిపడేయకూడదు. చాలామంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కామెంట్ చేసి ఇంత చిన్నదానికి ఇట్లా ఎందుకు చేస్తున్నావు, నువ్వేమన్నా స్టూపిడ్వా, వాళ్ళు అట్లా చేయలేదు, ఇట్లా కంపేర్ చేసి చూస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కూడా చేయకూడదు. ఇక్కడ ఈ సమస్య ప్రాపర్గా ట్రీట్ చేయకపోవటం, ప్రాపర్ కౌన్సిలింగ్ లభించకపోవటం, వరల్డ్ వైడ్గా, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా కూడా కౌన్సిలింగ్ అనే దాన్ని ప్రాపర్ కౌన్సిలింగ్ లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కౌన్సిలింగ్ అనగానే ఏ సమస్య వచ్చినా కౌన్సిలింగ్తో బయటపడవచ్చు. కౌన్సిలింగ్ అనగానే ఇమేజ్ ఏంటి, ఒకసారి వెళ్తే ఏదో సైకాలజిస్ట్ ఏదో చెప్పేస్తారు, బయటకు వచ్చేస్తారు అన్నంత ఈజీగా చూస్తూ ఉంటారు ఏ సమస్యనైనా సరే. అంత తేలిక కాదు. కౌన్సిలింగ్ అనేది చాలా లాంగ్ రన్ ఉంటుంది, 2 నుంచి 3 నెలలు, 6 నెలలు, కొంతమందికి 1 year కూడా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అవుతుంది, బికాస్ సైకాలజిస్ట్ చాలా టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి అంత పూర్తి కౌన్సిలింగ్ తీసుకుని బయటపడినటువంటి వాళ్ళు, లేదా కౌన్సిలింగ్ లేకుండా కేవలం మెడిసిన్ తీసుకుని దీర్ఘకాలంగా మెడిసిన్ మీద ఆధారపడిన వాళ్ళకు రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మందుల వలన సమస్య ఏంటి? ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ప్రతిదానికి ఇమీడియట్ సొల్యూషన్ ఉంటుంది అనుకుంటారు. అలోపతిలో సహజంగా ప్రతిదానికి ఇమీడియట్ సొల్యూషన్ వచ్చేలాగానే డిజైన్ చేయబడతాయి. అయితే ప్రతిదానికి ఉందనుకుని భ్రమపడి ఏ మానసిక సమస్య వచ్చినా, లేకపోతే మానసిక సమస్య కాకపోయినా, పిల్లలు బాగా చదువుకోకపోయినా, ఎగ్జామ్ అంటే భయం వేసినా, ఏ సమస్య వచ్చినా ఏం చేస్తారంటే సైకియాట్రిస్ట్ దగ్గర పోయి మందులు వాడేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి ఒక సినిమా చూసింది, ఆ సినిమా ఒక థ్రిల్లర్ మూవీ. ఆ థ్రిల్లర్ మూవీ చూసిన తను భయపడింది, ఇది సహజం.
అలా భయం 2-3 రోజులు ఉంటుంది, ఒక్కొక్కసారి వారం రోజులు కూడా ఉండొచ్చు. చీకట్లో వెళ్ళాలంటే భయపడుతుందని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుంటే మందులు మొదలుపెట్టిన తర్వాత ఇక మెల్లమెల్లగా వాటికి అడిక్ట్ అయిపోయింది, వయసు అయిపోయింది. చదువుకునే అమ్మాయి, మంచిగా చదువుకునే, సడన్లీ మందులు ఆపేయటం వల్ల విత్డ్రావల్ సిమ్టమ్స్, మళ్ళీ దానికోసం మళ్ళీ మందులు, మళ్ళీ మానేయటం, ఇట్లా రకరకాల దాంట్లో కన్ఫ్యూజన్లోని ఆమెను డీఅడిక్షన్ సెంటర్లో పెట్టడం. దేని నుంచి డీఅడిక్షన్? మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ నుంచి, దానికోసం వాడిన మెడిసిన్. అట్లా దాదాపుగా 11 సార్లు డీఅడిక్షన్ సెంటర్లో పెట్టడము, ఈసీటీలు చేయటము, ఆర్టీఎంఎస్ చేయటం. ఏమీ లేదు. సమస్య ఎక్కడ మొదలైంది? ఒక సినిమా చూస్తే, థ్రిల్లర్ మూవీ, ఏదో సైకో థ్రిల్లర్ మూవీ చూస్తే భయపడి, ఆ భయాన్ని ఆమె ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కాబట్టి వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. అలాగే పిల్లలు చదువుకోవట్లేదనో ఇంకోటనో ఆ మందుల దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు లేవు, మనం అర్థం చేసుకోవాలి. మానసికమైనటువంటి అంశాలు మందులు డీల్ చేయలేవు. అయితే అప్పుడప్పుడు కొంత అవసరం ఉండొచ్చు. అది దేనికి? అది టెంపరీగా ఆ ఉధృతిని తగ్గించడానికి తప్ప దాన్ని మార్చేసేటువంటి మందులు లేవు. ఫలానా ఆలోచనను తీసేసే మెడిసిన్ కానీ, ఫలానా ఆలోచన ఇచ్చే మెడిసిన్ కానీ, అటువంటి మెడిసిన్ లేదు, ఈ భూమి మీదే లేదు. ఫలానా థాట్స్ ఎక్కువైపోతుంటే డాక్టర్ మందులు ఇచ్చారు సార్, తగ్గినాయి. ఏం తగ్గినాయి? యాక్చువల్గా తగ్గలేదు, బ్రెయిన్ పనిచేయటం తగ్గింది. స్పీడ్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్గా ఆలోచన కూడా తగ్గుతాయి. కానీ అలా తగ్గుతాయి అనే భ్రమలో రకరకాల మెడిసిన్ వాడేసేయటం వల్ల ఆ మెడిసిన్ సడన్లీ స్టాప్ చేయటం. సహజంగా ఏం చేస్తాను, చాలా టీనేజ్లోనే ఏదో ఒకటి వస్తే కొంతమంది ఏమో ఇటుపోతూ ఉంటారు, ఇటువైపు మన పూజల వైపు, తాయెత్తులు, యాగాలు, రకరకాలు పోతూ ఉంటారు. అక్కడే ఎక్కువ మంది ఉంటారు. అది జీవితం నాశనం చేయటమే. కొంతమంది మందులకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక పెళ్ళిడు వచ్చిన తర్వాత మందులతోనే అమ్మాయి లావ్ అయిపోతుంది, ఇది ఉందని తెలిస్తే పెళ్ళి అవ్వదేమో, ఇట్లాంటి రకరకాల దాంట్లో సడన్లీ మెడిసిన్ స్టాప్ చేస్తారు. ఆ స్టాప్ చేసినప్పుడు కొంతకాలం, చాలా కాలం వాళ్ళు ఉగ్గబట్టుకుని ఉంటారు. ఈ సమస్య పెరిగిపోద్ది, విత్డ్రావల్ సిమ్టమ్స్తో ఎక్కువగా సూసైడ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక కేసులో ఒక అబ్బాయి వచ్చాడు. తనకు ఓసిడి ఉంది, కానీ తను ఓసిడి కౌన్సిలింగ్ రాదు. తన చెల్లి చనిపోయింది సూసైడ్ చేసుకుని. ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలని వచ్చాడు. మొత్తం అతను చెప్పిన వివరాలంటే ఆమెకు ఎప్పటి నుంచో ఓసిడి ఉంది, దానికి మెడిసిన్ ఇప్పించారు. మెడిసిన్తో లాభ అవుతుందని నువ్వే కంట్రోల్ చేసుకోవాలని పేరెంట్స్ తిట్టడము, అలాగే అన్నలు అక్కలు తిట్టడంతో తను కంట్రోల్ చేసుకోవాలని మానేయటము, పెరగటము, రకరకాల అన్నీ. ఒకసారి పళ్ళు ఎత్తుంది అని రాయి పెట్టి పళ్ళని కొట్టుకుంది అంటే వాళ్ళకి ఆలోచన దొరకదు. దాంతో బ్లీడింగ్ అయిపోతూ రావటం, ఇట్లాంటి అనేకం చేసిన తర్వాత లాస్ట్కి ఎట్లాగైతే పెళ్ళి చేయాల్సిందే అన్న దాంట్లో తను మందులు మానేసి అట్లాగే ఉన్న తర్వాత, పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రెస్ పెరిగిపోయి ఓసిడి పెరిగిపోతుంటే అది కంప్లైంట్ చేస్తుంటే తన కుటుంబం వాళ్ళని ఓసిడి బయటపడితే నీ భర్త అత్తమామల్ని వదిలేస్తారు, డైవోర్స్ తీసుకుంటారని భయపెట్టడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. దాంతో భయపడిపోయి ఇంకా అలాగే ఉండిపోయి లాస్ట్కి సూసైడ్ చేసుకుంటాం. ఇలా అనేక కారణాల చేత, మానసికమైనటువంటి కారణాల చేత ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ఇది మొదటిది. రెండవది ఏంటి అనంటే సైకియాట్రీ, ఈ సైకోసిస్ లాంటివి. అంటే మానసిక సమస్య తీవ్రత ఎక్కువైపోయి దాన్ని డీల్ చేయకపోవటం, లేదంటే మానసిక రుగ్మత, స్కిజోఫ్రెనియా లాంటివి, బైపోలర్ డిజార్డర్ లాంటివి. ఇవి మెడిసిన్ సరిగ్గా వాడకుండా అండ్ వీటిని అదుపు చేయకుండా ఉన్నప్పుడు, దాని తీవ్రత పెరిగిపోయినప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఒకసారి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా తక్కువ ఉంటారు. అసలు ఆ సమస్య ఉండే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. మానసిక సమస్యకు, మానసిక రుగ్మతకు తేడా ఏంటంటే, మానసిక సమస్య నార్మల్ పీపుల్కి వస్తుంది. మానసిక రుగ్మత, స్కిజోఫ్రీనియా లాంటివి, ఇవి జెనెటికల్లీ రావాలి. ఈ రెండింటికి సైకోసిస్ ఉంటుంది. మానసిక సమస్య బిలీఫ్ సిస్టమ్ వల్ల, సమాజం వలన ఒత్తిడి ఏర్పడి బ్రెయిన్ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని సైకోసిస్ అని మెడిసిన్ ఇస్తూ ఉంటారు. ఈ మానసిక రుగ్మత, స్కిజోఫ్రీనియా లాంటివి బిలీఫ్ సిస్టమ్ ఒకటే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి మెదడు, నాడీ వ్యవస్థ, నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్లూయిడ్స్, వీటిల్లో ఉన్న ఇబ్బందుల వలన విషయాన్ని సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. డ్యామేజ్ అంటే ప్రాపర్గా లేకపోవటం వలన. సో బయలాజికల్ ఇబ్బందులు.
అర్థం చేసుకోలేకపోవటం వల్ల కన్ఫ్యూజన్స్ అండ్ స్ట్రెస్ కూడా లోన్ అవుతూ ఉంటారు. ప్రతి మానసిక రుగ్మతకి స్ట్రెస్ లోన్ అవ్వాలని లేదు. చాలామంది పిచ్చి వాళ్ళు ఉంటారు, హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా కొంతమందికి రకరకాల అంటే మనకు కనిపించడము, భయంకరంగా కనిపించడం, ఇటువంటి ఏవో ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు కూడా వాళ్ళకు కూడా సైకోసిస్ రావచ్చు. ఈ సైకోసిస్కి వచ్చిన తర్వాత మెడిసిన్ వాడటము, అవసరమైనటువంటి ప్రాపర్ సపోర్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇవ్వనట్లయితే వాళ్ళకి ఆ తీవ్రత ఎక్కువైపోయి భరించలేక ఒకసారి ఆత్మహత్యలు వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. కొంతమందికి సూసైడల్ ఓసిడి ఉంటుంది. సహజంగా వాళ్ళు ఈ సూసైడ్ అనే టాపిక్ చూసి భయపడిపోతూ ఉంటారు. నేను సూసైడ్ చేసుకుంటానేమో అనే భయం. సూసైడల్ థాట్ అండ్ సూసైడల్ ఓసిడి రెండు ఆపోజిట్. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సూసైడల్ ఓసిడి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ సూసైడ్ చేసుకోరు. చేసుకోవాలని లేదు వీళ్ళకి, చేసుకుంటానేమో అని భయం ఉంది. మనము ఆ వోక్స్ మైండ్ సెట్ ఏదో డిస్కస్ చేసినప్పుడు గేకి అండ్ హోమోసెక్షువల్ ఓసిడి రెండింటికి ఆపోజిట్ అలాగో ఇక్కడ సూసైడ్ అండ్ సూసైడల్ ఓసిడి రెండు ఆపోజిట్. సూసైడ్ చేసుకునే వాళ్ళు అప్పటికప్పుడు చేసుకుంటారు. వాళ్ళు ఆలోచించి భయపడి వేరే దానికి భయపడి దీనికి సూసైడ్ చేసుకోవచ్చు. సూసైడల్ ఓసిడి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పటికీ సూసైడ్ చేసుకోరు. చేసుకుంటానేమో అని భయం, చేసుకోవద్దని ఉంది వీళ్ళకి. ఆ క్రమంలో నేను అక్కడికి వెళ్తే దూకేస్తానేమో, ఆ బావి దగ్గరికి వెళ్తే దూకేస్తానేమో, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఉరిపోసేసుకుంటానేమో అని ఒంటరిగా ఉండటానికి భయపడుతూ ఉంటారు. ఆ చివరను నడవటానికి భయపడుతూ ఉంటారు. ఆ ట్రైన్ దగ్గరికి వెళ్తే అక్కడ దాంట్లో దూకేస్తామని భయపడుతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా భయపడుతూ సూసైడల్ ఓసిడితో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అవి రెండు ఆపోజిట్. వాళ్ళు ఎప్పుడు సూసైడ్ చేసుకోరు. వాళ్ళు ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకుని అవసరమైతే మెడిసిన్ కూడా కొంత వాడి వాళ్ళు దాని నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఇవి రెండు ముఖ్యంగా మానసికమైనవి. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఎక్కువ ఉంటుంది. మానసికమైన దాంట్లో సామాజికమైనటువంటి బిలీఫ్, మానసిక సమస్య అనలేకపోయినా సరే సమాజంలో కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి. మన ఇందాడ మార్క్స్ అది బెంచ్ మార్క్. అమ్మాయికి మానసిక సమస్య లేదు, కానీ బెంచ్ మార్క్ అచీవ్ అవ్వనప్పుడు తను దాన్ని చాలా తీవ్రమైన అవమానంగా భావించి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు. ఇది కూడా ఫస్ట్ కేటగిరీలోకి వస్తుంది. స్టిల్ మానసిక సమస్య లేదు కదా అని కొట్టేస్తూ ఉంటారు. అప్పులు ఎక్కువైపోయి అప్పులు వాళ్ళు వచ్చి పరువు ఎక్కడ తీసేస్తారో, అప్పులు వాళ్ళు వస్తే అందరి ముందు నా పరువు పోతుందని చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వచ్చేసి రైతులు తన పంట పోయినప్పుడు, పంటకి సరైనటువంటి ధర లభించినప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ మానసిక సమస్యని డిఫైన్ చేసే మానసిక సమస్య లేకపోవచ్చు. అలాగే వచ్చేసి మన తెలంగాణ మూమెంట్లో తెలంగాణ రావట్లేదు, మోసగించబడుతున్నాం అన్న దాంట్లో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అంటే నేను ఎక్కువ పాపులర్ అవడానికి అదే కారణం. అప్పుడు 2009 తర్వాత 2014 వరకు అనేక మంది స్టూడెంట్స్కి, ఎక్కువ 2012 తర్వాత ఎక్కువ మందికి నేను ఫ్రీగా కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆల్మోస్ట్ 400 స్టూడెంట్స్కి నేను అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చాను. అంటే ఆ మూమెంట్లోనే వాళ్ళకి వస్తుంది. ఆ మూమెంట్లో వచ్చి ఆ మూమెంట్ దాటిస్తే చాలు. సో వాళ్ళు దారుణమైనటువంటి బిట్రేయల్కి గురయ్యాము, మోసగించబడ్డాము, నాకు సరైన హెల్ప్ లభించట్లేదు, ఈ సమాజం నాకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదు, లేదా పరువు పోతుంది, ఇట్లాంటి నమ్మి రకరకాల నమ్మకాలతో సూసైడ్ చేసుకుంటారు. సో ఈ ఈఎంఐలు పెట్టేసుకొని, లేకపోతేనేమో చాలా వరకు షేర్స్లో ఇన్వెస్ట్ చేసి ఆల్ ఆఫ్ సడన్ మార్కెట్ క్రాష్ అవ్వడం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి బెట్టింగ్లుగా ఎక్కువ మంది ఈ మధ్య యూత్ ఎక్కువ బెట్టింగ్లు వెళ్తున్నారు. ఒక బెట్టింగ్లు కూడా మనకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ ఇన్కమ్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది, కానీ అప్పులు కోట్లలో. రకరకాల యాప్లలో మొన్న ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ హస్బెండ్ 3 కోట్ల అప్పు ఉంది. అమ్మాయి పాపం ఎంతో ఒక 10-15,000కి జాబ్ చేస్తుంది. హస్బెండ్కి ఏదో వస్తాయి, జీవితకాలం చేసినా సరే అప్పులు తీరవు. ఇంకా బెట్టింగ్లోనే మళ్ళీ తెచ్చుకోవాలి, ఇట్లా తీరదు కాబట్టి అక్కడే తెచ్చుకోవాలని అత్యాశకు పోయి బెట్టింగ్లో అలా అప్పులు పాలవటం.
అలా రకరకాలైనటువంటి, ఇప్పుడు అలాగే మనకి ఆంధ్రాలో చూసినట్లయితే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కోళ్ళ ఫారాలు, ఇటువంటి వ్యాపారాలు చేసినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి నష్టాల్లో వచ్చినప్పుడు ఈ నష్టాల నుంచి నేను బయటపడలేను అని నమ్మినప్పుడు వాళ్ళు ఆ టైంలో సరైన హెల్ప్ లభించినప్పుడు, అలాగే ఎక్కువ సూసైడ్లు మనం చూసినట్లయితే 15 నుంచి 30 ఇయర్స్ లోపు ఎక్కువ అవుతాయి. 30 అబవ్ సూసైడ్ చాలా తక్కువ. టీనేజ్ నుంచి మళ్ళీ 15 లోపు వాళ్ళు ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి స్ట్రెస్ అనేది ఎప్పుడు ఫస్ట్ ఫీల్ అయ్యామంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చింది. అప్పటిదాకా ఏ విధమైన స్ట్రెస్ లేదు. హ్యాపీగా మనం ఎంత ఎగ్జామ్స్ ఉన్నా, మార్కులు వచ్చినా రాకపోయినా బ్రహ్మాండంగా మనం డీల్ చేయగలిగాం. 10th క్లాస్ టీనేజ్కి వచ్చిన తర్వాత అందుకని చెప్తాను, మానసిక సమస్యలు, పిల్లలకి మానసిక సమస్యలు ఉండవు. నేను పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వను ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి మానసిక సమస్యలు ఉండవు. ఆ సమస్య ఏదైనా ఉన్నా సరే పేరెంట్స్, సొసైటీ సమస్య. సో ఈ 15 నుంచి 29 ఇయర్స్ ఏజ్లోనే స్ట్రెస్ మనము మొదటిసారి ఫీల్ అవుతాము. ఆ ఫీల్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ సమాజం నన్ను పనికి రానివాడు అనుకుంటుందో అనే భయం చేత ఇక్కడ ఎక్కువ సూసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో అందుకని నేను ఏం చెప్తున్నాను, పరువును చంపండి, జీవితాన్ని కాదు. జీవితాన్ని బ్రతికించండి, అవసరమైతే పరువును చంపండి అని చెప్పి ఇట్లా ఈ చేస్తుంది. అలాగే వచ్చేసి ఆ అబవ్ ఏజ్ వాళ్ళు కూడా కొంతమంది రేర్లీ చేసుకుంటారు, అంటే ఎక్కువ నార్మల్ దాంట్లో మాట్లాడుతున్నాను. తర్వాత మిగతా వాడికి కాపీ క్యాట్ సూసైడ్స్ అని ఉంటాయి. కాపీ క్యాట్ సూసైడ్స్, ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా జరిగిందంటే రిపీటెడ్లీ సూసైడ్ న్యూస్ వింటున్నప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకునే అవకాశం, హెర్డ్ మెంటాలిటీ అట్లా. అలాగే వచ్చేసి తను అపురూపంగా చూసుకున్నటువంటి బిడ్డ వయసుకు వచ్చిన తర్వాత యాక్సిడెంట్ వల్ల ఇంకో దాని వల్ల చనిపోయినప్పుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలా ఒక సూసైడ్ జరిగినప్పుడు మిగతా వాళ్ళని వాళ్ళకి బాగా అటాచ్ అయి ఉన్న వాళ్ళని, లేదంటే ఒక మరణం జరిగినప్పుడు, సూసైడే అవసరం లేదు, ఒక యాక్సిడెంట్ వలన కానీ మరో దాని వలన కానీ ఏదైనా ఒక మరణం జరిగినప్పుడు, మామూలు ఒక్కొక్కసారి సహజ మరణం వల్ల కూడా, క్యాన్సర్ వలన కానీ హార్ట్ అటాక్ వల్ల కానీ ఒకరు చనిపోయినప్పుడు వాళ్ళతోని లింక్ అయి ఉన్నటువంటి జీవితాల్లో ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళని బాగా ఎమోషనల్గా లింక్ అయి ఉన్న వాళ్ళని మనం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి కొంతకాలం. అందుకని మన రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఆయన అభిమానులు చాలామంది సూసైడ్ చేసుకున్నారు. సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది. పొలిటీషియన్స్, గొప్ప గొప్ప లీడర్స్ జరిగినప్పుడు కూడా ఇలా జరుగుతామనేది సహజం. అయితే అన్నీ అవేనా అంటే కొన్ని కానీ కూడా కలపొచ్చేమో, అది పాలిటిక్స్. కానీ అలా జరిగే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఇలా ఏదన్నా ఒక మరణము జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునేటువంటి అవకాశాలు. ఇవన్నీ మానసికమైన అంశాలు అండ్ మానసిక రుగ్మత. ఇవి రెండవది. మానసిక రుగ్మత వల్ల చనిపోతే రెండవది. మూడవది ఏంటి అని అంటే ఇంట్యూటివ్ థింకింగ్. ఇది సహజంగా తీవ్రంగా ఆల్కహాల్కి లేదంటే డ్రగ్స్కి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు బయట వాళ్ళు చెప్పే మాటల్ని బయట దాన్ని లాజికల్లీ ఎనలైజ్ చేయలేక తీవ్రంగా ఇంట్యూటివ్ థింకింగ్, తనలో తానే ఆలోచనలో వచ్చి ఇక దీనికంటే స్ట్రెస్కి లోన్ అవుతారు. అల్టిమేట్లీ స్ట్రెస్ మళ్ళీ ఇది మానసికం కిందికి రావచ్చు. అంటే కెమికల్ వల్ల, అక్కడ కెమికల్తోనే అబ్యూజ్, డ్రగ్ అబ్యూజ్ జరిగింది. ఇక్కడ మానసికమైందంటే ప్యూర్లీ బిలీఫ్ వలన, మానసిక రుగ్మత బయలాజికల్ వల్ల. ఈ రెండూ లేవు, కానీ ఒక కెమికల్కి ఎక్స్పోజ్ అవటం వల్ల, అది ఆల్కహాల్ కావచ్చు, లేదంటేనేమో డ్రగ్స్ కావచ్చు. డ్రగ్స్లో మన వీటి దగ్గర నుంచి మొదలుపెట్టి LSD దాకా తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి డ్రగ్స్ మనకి ఇండియాలో కూడా దొరుకుతూ ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కసారి లాంగ్ రన్ ఎక్స్పోజ్ అయ్యి మానేయాలనుకున్నప్పుడు, లేదంటే వాళ్ళకి అది లభించినప్పుడు తీవ్రంగా విత్డ్రావల్ సింప్టమ్స్ ఉండి చేసుకోవచ్చు. ఒక్కసారికి ఎక్స్పోజ్ అయ్యి కూడా అవుతూ ఉంటారు. చాలా కేసులు నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఏం చేయలేదు సార్, ఏం లేదు, సడన్లీ ఇట్లా వచ్చి తను సైకోసిస్ అయిపోయాడు, అక్కడి నుంచి దూకి ఎవరో చనిపోయారు, ఇటువంటి కేసులు చెప్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి కూడా. వాళ్ళు నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటాను, ఏం చేశారు లాస్ట్ వీక్, ఏం చేశారు లాస్ట్ మంత్, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారా, ఫ్రెండ్స్తో గోవా వెళ్ళి వచ్చారు సార్, అతను ఆల్కహాల్ తీసుకోవడాన్ని చెప్తారు.
కానీ అక్కడెక్కడో వాళ్ళు తెలుసో తెలియకో ఒక తీవ్రమైనటువంటి ఒక డ్రగ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. సైకియాట్రిక్ డ్రగ్ అనుకోండి, ఇది కూడా సిమిలర్, బట్ ఒక డాక్టర్ కంట్రోల్లో ఉంటుంది, డోసేజ్ కూడా ఉంటుంది. అండ్ చెప్తాడు నువ్వు మానేయకూడదు ఆల్ ఆఫ్ సడన్ డాక్టర్ చెప్తాడు. కానీ అది అలా కాదు కదా. ఆ డ్రగ్కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు మళ్ళీ తీసుకోవాలి. తెలిసినా సరే చాలామంది చెప్తాను నాకు మళ్ళీ వెళ్ళి తీసుకోవాలని ఉంది సార్ అని చెప్తూ ఉంటారు. తెలిసిన ఫెసిలిటీ ఉండదు, డబ్బు ఉండదు, మళ్ళీ వెళ్ళినా అది ఇల్లీగల్ కాబట్టి దొరకదు. దొరికినా మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇలా సడన్లీ దానికి ఆ కెమికల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బయట వాతావరణాన్ని, బయట మనుషుల్ని, బయట విషయాలని ఆ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా వచ్చే దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయి ఇంట్యూటివ్ థింకింగ్ పెరిగిపోయి ఆ లూప్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది తీసుకున్నప్పుడు చేసుకునే అవకాశాలు ఉంటాయి. తీవ్రంగా ఆల్కహాల్ తాగి ఎవరో తిట్టారనో ఎవరో కుప్పాడారనో రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి ఆ దూకేయటము, పైనుంచి దూకేయటము, లేకపోతే ఊరి పోసుకొని చనిపోవటము, లేకపోతే నదుల్లోనో చెరువుల్లోనో మన హుస్సేన్ సాగర్ లాంటి వాటిలోకి దూకేసి చనిపోవటం అనేది ఇలా కెమికల్ అబ్యూజ్ జరిగి లేదా కెమికల్కి ఎక్స్పోజ్ అయ్యి చనిపోయేది ఇది 3వ రకం. ఇక 4వ రకం చాలా టిపికల్ అన్నమాట. ఇది మానసిక సమస్య లేదు, రుగ్మత లేదు, కెమికల్కి ఎక్స్పోజ్ కూడా కాలేదు. ఇది తన జీవితంలో తను ఏదో సాధించుకోవటం కోసం ఎవరినో ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేయడం కోసం నేను చనిపోతాను అని బెదిరిస్తారు. వాళ్ళకి ఎప్పటికీ చనిపోవాలని లేదు. నాకు ఆ స్కూటర్ ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, కొని ఇవ్వకపోతే, లేకపోతే నేను అమెరికా వెళ్తాను, నాకు అమెరికాకి పంపించకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే ఆ సంబంధానికి ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను, తల్లి అంటది, లేదా కొడుకు అంటాడు, కూతురు అంటాడు, లేకపోతే అది చేసుకోకపోతే ఆ అమ్మాయిని చేసుకోకపోతే నేను ఉరిపోసుకొని చేస్తానంటాడు. చేసుకుంటే కూడా చచ్చిపోతుంటారు పేరెంట్స్. అవునవును, కానీ అక్కడ వాళ్ళ యొక్క స్థితి అదనమాట. వాళ్ళు నిజంగా సూసైడ్ చేసుకోవాలని లేదు, సోషల్లీ తను ఏదో పొందటం కోసం, ఆ మెటీరియల్ కావచ్చు, తనకి గుర్తింపు కోసము కావచ్చు, ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తూ ఉంటారు. అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా భార్య భర్తను బెదిరించడము, పిల్లలు బెదిరించడం, తల్లి బెదిరించడం, ఇట్లా ఈ బెదిరించే కార్యక్రమంలో మెల్లమెల్లగా దాంట్లోకి వెళ్తూ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ కూడా ఆ గర్ల్ ఫ్రెండ్ తనకు కావాల్సినటువంటి సెక్స్ ఏదో ప్రొవైడ్ చేయట్లేదని, నాకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నాకు దీనికంటే చనిపోవటం ఇష్టం, నువ్వు నన్ను చీట్ చేసావు, ఎవరితోనో మాట్లాడావు, తను కంట్రోల్ చేసే క్రమం, ఇతరులను తనకు సంబంధించిన ఇష్యూస్లో కంట్రోల్ చేసే క్రమంలో ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోయాను అంటాడు, అక్కడి నుంచి మెసేజ్ పెడతాడు అర్ధరాత్రి పెడితే వీళ్ళు దానికి బాగా తీవ్రంగా ఆందోళన చెందాలి, వాళ్ళ ఉద్దేశం అది. ఇంకొకసారి అట్లా 2-3 సార్లు అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పెట్టినా వీళ్ళు ఆందోళన చెందరు. ఈ విధంగా వాళ్ళకి కావాల్సింది పొందే క్రమంలో నేను ఫలానా చోటు ఉన్నాను, ఫలానా సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తూ ఉంటారు. అలా 2-3 సార్లు అలా బెదిరించిన తర్వాత ఎవరినైతే బెదిరిస్తున్నారో వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది, వీళ్ళు బెదిరిస్తున్నారు. మొదటిసారి రియాక్ట్ అయినట్టుగా రెండోసారి, మూడోసారి, 4వసారి రియాక్ట్ కానప్పుడు వాళ్ళు మరింత ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా ఇస్తారు. ఇంకొకసారి ఎక్కడికో వెళ్ళిపోతాడు, 2-3 రోజులు రాడు, ఫోన్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకొకసారి గోవా వెళ్ళాను చూడు అని వీడియో కెమెరా వేస్తాడు, ఇక్కడి నుంచి నేను దూకి చచ్చిపోతానంట, వీడియోలో ఆన్ చేస్తూ ఉంటాను. అలా ఇంకొకరు ఎవరు నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను ఫస్ట్ అంటారు, రెండోసారి అప్పుడు ఫస్టే లాగేసుకుంటారు మొదటిసారి, రెండోసారి అట్లాగే చేస్తుంటే వాళ్ళ రియాక్షన్ తగ్గేసరికి మరింత శృతి పెంచుతారు, వీళ్ళు కిరోసిన్ పోసేసుకుంటారు. అట్లా కూడా 1-2 సార్లు ఆపుతారు. మూడోసారి కిరోసిన్ పోసుకున్న తర్వాత అంత రెస్పాన్స్ రాదు, వస్తుంది కానీ కొంచెం స్లోగా రియాక్ట్ అవుతుంటే అగ్గిపెట్టి కూడా పట్టుకుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి కార్నర్ అయిపోయి అది యాక్చువల్గా దాన్ని ఫెయిల్ అనాలా సక్సెస్ అనాలా అర్థం కాదు వాళ్ళ అటెంప్ట్, అది వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది అనివార్య పరిస్థితుల్లో. అది వాళ్ళ బెదిరింపు బెదిరించడానికి కాబట్టి ఫెయిల్ అయ్యి ఇక అంటుకోవటము, దూకేసేటప్పుడు జారి పడిపోవటము, ఆ చివరి దాకా వీళ్ళు బెదిరిస్తున్నారు కదా, ఇలా జారి పడిపోయి చనిపోవటము అట్లా జరుగుతూ ఉంటాయి.
ఇక్కడ సూసైడ్ చేసుకోవాలని లేదు. ఇది ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా గారాబం చేస్తున్న పిల్లలు, లేకపోతే ఎక్కువగా గారాబం చేస్తున్నటువంటి లైఫ్ పార్ట్నర్స్, ఇటువంటి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇది మొదటిలోనే గుర్తించి మొదటిలోనే వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఏదైతే కౌన్సిలింగో లేకపోతే వాళ్ళని సమాజం చూసే విధానంలో మార్పు చేయాలి తప్ప అలా ఉంది కదా సేఫ్ అనుకుని వాళ్ళు కూడా అనుకుంటుంటారు. చాలామంది మేము బెదిరిస్తుంటే బెదిరిపోతున్నారు కదా అని. కొంతకాలానికి బెదరకపోగా మీరు మరింత ఎక్కువ తీవ్రతను చూపించాల్సి వచ్చినప్పుడు ఒకసారి అది ఫెయిల్ అయ్యి ఆ డెత్ సంభవించే అవకాశం ఉందనే దాని పట్ల అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ లాస్ట్, దీన్ని మనం ఏమంటాము అంటే ఫిలాసఫికల్ సూసైడ్స్ అంటాం. అంటే జీవితం ఇది సహజంగా చిన్న వయసులో జరగవు, చాలా ఎక్కువ వయసు అయిన తర్వాత జీవితాన్ని మొత్తం వాళ్ళు చూసిన తర్వాత, సో జీవితం మొత్తం వాళ్ళు ఆస్వాదించిన తర్వాత, అంటే పాజిటివ్ ఆస్వాదం అంటే ఎంజాయ్ చేసామనే మీనింగ్తో అంటుంది. అట్లా కాకపోయినా ఇంతకంటే ఏమీ లేదు జీవితము, శరీరం సహకరించట్లేదు, నా వయసు కూడా అయిపోయింది అన్నప్పుడు వాళ్ళు డెత్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. దాన్నే మనము ఆ పురాణ పురుషులు వాళ్ళ కాంటెక్స్లో చెప్పాలంటే అవతారం చాలించారు. అది వాళ్ళు ఇంటెన్షనల్లీ తెచ్చుకుంది. ఇది భయంతో చేసేది కాదు, లేదా మానసిక సమస్యతోనో లేకపోతే ఎవరి మీద కోపంతోనో లేకపోతే మానసిక రుగ్మతతోనూ చేసేది కాదు. ఈ జీవితం ఏదో ఒక టైంలో, మరణం అంటే ఏంటంటే ఏదో ఒక టైంలో ఆ జీవి కొంత గివప్ చేయాల్సిన అవసరం ఉంది. గివప్ చేసి ఇక ఓకే అనుకుంటే, లేదు ఇంకా ఫైట్ చేస్తుంటే మరింత బ్రతికే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అయితే నేను కరోనాతోనే హాస్పిటల్ ఉన్నాను. ఇంత పెయిన్ భరించడం అవసరమా? గివప్ చేయొచ్చు కదా అంటే గివప్ చేస్తే చనిపోతాను. కానీ అన్ని శ్రద్ధలు తీసుకుని ఆక్సిజన్ పెట్టుకుని ప్రాపర్గా మెడిసిన్ వేసుకుని ఆ మాస్క్ తీయకుండా ఆ ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్లో ఉంది. ఇలా ఉన్నట్లయితే మళ్ళీ నేను బయటకు వచ్చాను. అది 49 ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు ఇది జరిగింది. అదే 79 అయితే గివప్ చేసేవాడిని. ఇంకా చేసేది ఏముంది, ఇంత ఖర్చు పెట్టించి ఇంత వస్తాం ఉంటాం అనుకున్నప్పుడు గివప్ చేయడం, అది కూడా ఒక టైప్ ఆఫ్ సూసైడే. ఇది ఫిలాసఫికల్ సూసైడ్. సినిమా యాక్టర్ రంగనాథ్ సూసైడ్ చేసుకున్నాడు, అది ఫిలాసఫికల్ సూసైడ్. అలాగే వచ్చేసి రామ్ గోపాల్ వర్మ చెప్తూ ఉంటాడు, నాకు వయసు అయిపోయిన చూసేవాళ్ళు ఎవరు ఉంటారు అప్పుడే నేను సూసైడ్ చేసుకుంటాను. దాన్ని సూసైడ్ అనట్లేదు, ఫిలాసఫికల్ సూసైడ్, సెల్ఫ్గా తను ఇక చాలు అనుకున్నప్పుడు. అలాగే చాలామంది సైకాలజిస్టులు, ఫిలాసఫర్స్ కూడా ఈ లాస్ట్గా సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫేమస్ సైకాలజిస్టులు కూడా చేసుకుంటారు, పెద్ద పెద్ద సైకాలజిస్టులు. అమెరికా నుంచి ఒక ఆవిడ వాళ్ళ కొడుకుని కౌన్సిలింగ్ తీసుకొచ్చింది లాంగ్ బ్యాక్ 2018లో. అతను యాక్చువల్ సైకాలజీ చదవాలనుకున్నాడు తను గ్రాడ్యుయేషన్లో. అనుకుంటే ఆవిడ ఏం చెప్పిందంటే, సార్ నాకు భయం వేసింది సార్, సైకాలజీ చదివితే సూసైడ్ చేసుకుంటారు కదా సార్ అని. నేను కూడా చేసుకుంటానమ్మా అన్నాను. అంటే సైకాలజీ చదివితే సూసైడ్ చేసుకోవటం కాదు, సైకాలజీ ప్రాపర్గా అర్థం చేసుకుని సైకాలజీ అనేది ఫిలాసఫీ నుంచి వచ్చింది, అర్థం చేసుకున్న వాళ్ళు లాస్ట్ మినిట్లో ఈ ఫిలాసఫికల్ సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం నెగిటివ్గా చూడట్లేదు, చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎలాగో వాళ్ళు చనిపోతారు కాబట్టి. ఇది 5వ రకమైనటువంటి సూసైడ్. ఇన్ని రకాల సూసైడ్స్ ఉంటాయి. రైట్. సో బేసిక్ ఏంటంటే మనం ఒక కన్సెన్సస్ ఏంటంటే ఆత్మహత్యలు, సూసైడ్స్ ఎక్కువ 15 నుంచి 30 ఇయర్స్ మధ్యలో జరుగుతాయి, యూత్లో జరుగుతాయి. అది ఒకటి. దాంతోపాటు 5 రకాల సూసైడ్స్ ఉన్నాయి. ఒకటి సైకలాజికల్, మానసికానికి సంబంధించింది. ఇంకొకటి మానసిక రుగ్మతకి సంబంధించి. రైట్. థర్డ్ది ఈ అడిక్షన్, కెమికల్ డ్రగ్ అబ్యూస్ కానీ డ్రగ్ ఎక్స్పోజ్ కానీ జరగడం వల్ల. ఫోర్త్ది ఏంటంటే భయపెట్టాలి, వాళ్ళని బెదిరించడం ఉద్దేశంతో మెల్లగా ఆ ట్రాప్లోకి పడిపోవడము. ఫిఫ్త్ది ఫిలసాఫికల్ సూసైడ్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సూసైడ్. సో ఇప్పుడు మనం యూత్కి సంబంధించి ఏదైతే మన మేజర్ కేటగిరీ ఉందో అక్కడ ఇంకేమైనా స్పెసిఫిక్ ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదంటే ఇంతేనా? ఇంకా ఉన్నాయి. ఈ సూసైడ్లో మనం చూసినట్లయితే మేల్తో కంపేర్ చేస్తే ఫీమేల్ ఎక్కువ సూసైడ్స్ ఉంటాయి. యూత్ కూడా 15 to 29, 30 ఇయర్స్ వాళ్ళు కూడా చేసుకుంటాం. కొన్ని వాళ్ళలోనే ఎక్కువ ఉండటానికి, అంటే ఫిలాసఫికల్ సూసైడ్ వెళ్ళకుండా మిగతా సూసైడ్ ఎక్కువ ఉండటానికి కారణం. ఫీమేల్ ఎందుకు ఎక్కువ సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అంటే, ఒకటి ఫీమేల్ సైకలాజికల్లీ చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆమెలో బయలాజికల్లీ చాలా మార్పులు వస్తూ ఉంటాయి, మేల్కి అన్ని ఉండవు.
అంటే శారీరక అంశాలు మానసిక అంశాల మీద చాలా బలంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు సహజంగా మానసికంగా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మేల్ ఫీమేల్లో కంపేర్ చేస్తే ఈ థైరాయిడ్ అనేది ఇద్దరికి ఎవరికైనా ఉండొచ్చు, మేల్కి ఉండొచ్చు, ఫీమేల్కి ఉండొచ్చు. బట్ పీరియడ్స్ మేల్కి ఉండవు. ఫీమేల్కి తను 10-11 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయిన పుబెర్టీకి ఎంటర్ అయిన దగ్గర నుంచి 40s లేట్ 40s దాకా తనకి పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్కి ఫ్యూ డేస్ బిఫోర్ నుంచే చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, యాంగర్ చూపిస్తూ ఉంటారు. పీరియడ్స్ టైంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత మెనోపాజ్కి ఎంటర్ అయ్యటానికి ముందు కొన్ని సంవత్సరాల నుంచే ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ అంటూ ఉంటారు. అప్పుడు కూడా చాలా రకాల సైకలాజికల్లీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మెనోపాజ్కి ఎంటర్ అయిన తర్వాత కూడా పీరియడ్స్ ఆగిపోవటం, అప్పుడు కూడా ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవటం వలన శారీరకంగా చాలా మార్పులు వస్తాయి, మానసికంగా కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అది రెండోది. మూడోది సర్జికల్ మెనోపాజ్. చాలామంది లేట్ 30s ఎర్లీ 40sలో ఉన్న ఆడపిల్లలకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల సర్జరీ చేసి వాళ్ళ యూట్రస్ రిమూవ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఓవరీస్ కూడా తీసేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈస్ట్రోజన్ లెవెల్లో తేడా వచ్చి రకరకాలుగా మానసికంగా యాంగ్జైటీలు, డిప్రెషన్లు, యాంగర్లు ఇవి పెరిగే అవకాశాలు ఉంటాయి. నాలుగోది, ఈ పీరియడ్స్ టైంలో హెవీగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాళ్ళకి రకరకాల మెడిసిన్తో వాళ్ళని వాటిని కంట్రోల్ చేయాలన్న క్రమంలో హార్మోనల్ ఇస్తూ ఉంటారు, మెడిసిన్ ఇస్తూ ఉంటారు, ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవి కూడా మానసిక సమస్య ఉన్న వాళ్ళని పెంచుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులకి అవి కొంత ఫ్యూయల్ యాడ్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత IVF మెథడ్ ద్వారా పిల్లల్ని కంటూ ఉంటారు. అక్కడ భర్తకు ప్రాబ్లం ఉన్నా, భార్యకు ప్రాబ్లం ఉన్నా, ఈ మెథడ్స్లో ఫీమేల్కి మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవటం కోసం వాళ్ళకి రకరకాల హార్మోన్స్ ఇస్తూ ఉంటారు. అవి కూడా మానసికమైనటువంటి సమస్యలు ఉన్న వారికి మరింత ఫ్యూయల్ యాడ్ చేస్తూ ఉంటాయి. ఇలా బయలాజికల్లీ చాలా డిస్టర్బెన్సెస్ ఉండటం వలన, అలాగే డెలివరీ టైంలో కూడా చాలా రకరకాల కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం ఎంతసేపు మెడికల్ ఫీల్డ్కి మొత్తం తెలుసు అని అనుకుంటూ ఉంటాం. తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలిసింది చాలా తక్కువ. తెలిసిన దాంతోనే వాళ్ళు వైద్యం చేస్తూ ఉంటారు వీలైనంత వరకు. ఏమేమి రిలీజ్ అవుతాయి, ఎందుకు రిలీజ్ అవుతాయి, ఇవన్నీ పూర్తిగా అవగాహన మనిషికి లేదు. కొన్ని కోట్ల సంవత్సరాలైనా పూర్తి అవగాహన రాదు, ఇంకా ఉంటుంది ఎంత తెలుసుకున్నా సరే. అవి చాలా మూడ్స్ని స్వింగ్ చేస్తూ ఉంటాయి. అలాగే వచ్చేసి మేల్ కిడ్ని క్యారీ చేస్తున్న మదర్కి ఎక్కువగా కూడా అగ్రెసివ్నెస్, యాంగర్ని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కిడ్ కోసం రిలీజ్ అయ్యేటువంటి టెస్టోస్టెరాన్ చాలా తక్కువ మొత్తంలో ఉండొచ్చు. స్టిల్ ఈమెలో టెస్టోస్టెరాన్ ఉంటుంది ఆల్రెడీ కొంత. మేల్లోనూ ఫీమేల్లో రెండూ ఉంటాయి, బట్ ప్రిడామినెంట్గా ఒకటి ఉంటుంది. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగినప్పుడు టెస్టోస్టెరాన్ అనేది అగ్రెసివ్నెస్ని చూపిస్తుంది. కాబట్టి యాంగ్జైటీని కూడా చూపించే అవకాశాలను, ఒకసారి బాధను కూడా ఉండొచ్చు. అందుకని ప్రెగ్నెంట్ ఉన్నటువంటి యానిమల్, డాగ్ కానీ లేకపోతే మన ఆవులు కానీ, బఫెలో కానీ, అవి కొంచెం కోపంగా ఉంటూ ఉంటాయి. దాని పంది ముఖ్యంగా పంది దగ్గరికి వెళ్ళినప్పుడు కోపంగా అటాక్ చేస్తూ ఉంటాం. ఏదైనా చిన్నప్పుడు దాని దగ్గరికి డెలివరీ తర్వాత ఈ హార్మోన్స్ ఏవైతే వచ్చినాయో ప్రెగ్నెంట్ అప్పుడు పెరిగినాయి, అవి సడన్గా ఆగిపోవడం. డెలివరీ తర్వాత నిద్ర ఉండదు సహజంగా. ఎందుకంటే బేబీ ఎంతమంది ఆయమ్మలు అమ్మమ్మలు ఉన్నా బయలాజికల్ మదర్కి తప్పదు. బేబీ నిద్రపోతూనే ఉంటుంది, కుయ్యమని ఏడుస్తుంది. మదర్ డిస్టర్బ్ అయ్యి తన డైపర్స్ మార్చి అన్ని పాలు ఇచ్చి అన్ని చేసేలోపు 1 hour పడుతుంది. ఆ తర్వాత 10 minutes నిద్రలోకి వెళ్ళే లోపు మళ్ళీ బేబీ ఏడుస్తుంది. సో ఇలా నిద్ర లేకపోవటం వలన, అలాగే వచ్చేసి ఈ హార్మోన్స్ ఏవైతే మేల్ కిడ్ కోసమో ఫీమేల్ కిడ్ కోసం వచ్చినాయి, డెలివరీ తర్వాత సడన్లీ దాన్ని ఉత్పత్తి తగ్గిపోవటం, ఇట్లాంటి చేంజెస్ తట్టుకోలేక డిప్రెషన్, యాంగ్జైటీలు, మానసికమైన ఇబ్బందులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బట్ సారీ టు ఇంటరప్ట్ యూ. సో 2 things ఇక్కడ. ఒకటి ఏంటంటే ఐ వాజ్ మోర్ పర్టికులర్ అబౌట్ 15 to 29 ఆ యూత్లో రీజన్స్ ఏమైనా స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేసింది కాకుండా అదొకటి.
అండ్ ఇంకొకటి కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇప్పటివరకు నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే మేల్స్లోనే సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బికాస్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, బయట చాలా ఎక్స్పోజ్ అవుతారు సోషల్లీ. సో అందుకే వాళ్ళలోనే సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళే ఎక్కువ డిప్రెస్కి గురవుతారు. ఈ సోషలాజికల్గా ఏవైతే ఈ ప్రైడ్ కానీ పరువులు ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో మేల్లోనే సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు నా అండర్స్టాండింగ్ ఉండే. అది కరెక్టా రాంగా? ఎందుకంటే మీరు ఇందాక ఫీమేల్స్లో ఎక్కువ సూసైడ్స్ ఉంటాయి అంటారు. దీస్ ఆర్ ద టూ థింగ్స్. మీరు చెప్పినట్టుగా 15 to 30 ఏజ్ ఏదైతే ఉందో అది ఏజ్ని మనం ఎనలైజ్ చేద్దాం తర్వాత. ఇప్పుడు జెండర్ చూసుకుంటాం, మేల్ ఫీమేల్. ఫీమేల్కి ఈ విధంగా బయలాజికల్లీ ఇబ్బందులు ఉండటం వలన, సైకలాజికల్లీ వల్నరబుల్ ఉండటం వలన ఎక్కువగా ఎమోషన్ మూడ్స్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ వీళ్ళ దగ్గర జరిగే అవకాశం ఉంది ఈ కారణం చేత. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫీమేల్ మేల్ మీద ఎమోషనల్ డిపెండెంట్, మేల్ ఫీమేల్ మీద ఎమోషనల్ డిపెండెంట్ కాదు. మేల్లో అగ్రెసివ్నెస్ ఉంటుంది. మనం చూసినట్లయితే లవ్ ఫెయిల్ అయినప్పుడు అమ్మాయి నన్ను మోసం చేసిందని యాసిడ్ అటాక్స్ చేయటం, నరికి చంపేయటం, ఇటువంటి కేసులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే మేల్ ఎప్పుడు కూడా తనకు జరిగినటువంటి నష్టానికి రివెంజ్ తీసుకోవాలని ఫస్ట్ వస్తుంది ఎక్కువ. ఇన్ జనరల్ మేల్లో, అందరిలో వస్తుంది కదా, ఎక్కువ మంది మేల్లో, ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఇట్లా దారిస్తుంటుంది. బట్ ఫీమేల్ ఏం చేస్తుందంటే తనకు జరిగినప్పుడు ఆ అగ్రెసివ్నెస్ ఏదైతుందో తన సెల్ఫ్ డిస్ట్రక్షన్కి వాడుతుంది, తను చంపుకుంటుంది. ఫీమేల్ లవ్ ఫెయిల్ అయ్యానని మేల్ మీద కసి తెచ్చుకోవడానికి నరికి చంపేయటం అనే కేసులు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ లవ్ ఫెయిల్యూర్లో బిట్రేయల్, చీటింగ్ గురైన వాళ్ళు ఎక్కువ ఫీమేలే ఉంటారు. మేల్ కూడా ఉంటారు లేదన్నట్లేదు. బట్ మేల్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫీమేల్కి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కానీ లవ్ ఫెయిల్యూర్లో ఫీమేల్ మీద జరిగినంత అటాక్ మేల్ మీద జరగదు. ఒకటి రెండు జరుగుతూ ఉండొచ్చు, బట్ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఫీమేల్ తనకు జరిగినటువంటి బాధని తను డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటుంది, డిస్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ఫీమేల్ వల్నరబుల్గా ఉండటం వల్ల సూసైడ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇన్ని రకాలుగా ఉంది. అలాగే పిల్లలు తను సెలెక్ట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు, లేకపోతే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్నప్పుడు ఇది సూసైడ్ చేసుకుంటానని బెదిరించేది ఎక్కువ తల్లే. ఒకసారి చేసుకునే అవకాశాలు కూడా తల్లికే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా బయలాజికల్ ఇబ్బందులు ఉండటం వల్ల మేల్తో కంపేర్ చేస్తే ఫీమేల్కి ఎక్కువగా సూసైడ్ చేసుకునే అవకాశాలు. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఫీమేల్కి, మేల్కి లేని అడ్వాంటేజ్ అంటే ఫీమేల్ ఇక్కడ ఉన్న కల్చర్ ప్రకారం తన ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేసేస్తానికి ఫ్రీడమ్ ఉంది, ఏడవచ్చు తను. బట్ మేల్ ఏడవడు. ఇది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దానివల్ల చాలా ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తన ఎమోషన్ని యాంగర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాల్సిందే తప్ప తను ఏడవటం అనేది ఈ కల్చర్లో లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా కూడా తక్కువ. ఇద్దరు ఒకటే యాక్చువల్లీ, సైకలాజికల్లీ యాక్చువల్ బేస్ ఒకటే, బట్ కల్చర్ వల్ల బయలాజికల్ ఇష్యూ కొంత తేడా రావచ్చు. ఎప్పుడైతే తను ఏడవటం లేదో, వెంటిలేషన్ లేకపోవటం వల్ల తన లూప్లోకి ఇరుక్కుపోయి కొంత మేల్కి ఇబ్బంది అయ్యి ఈ పరువు అనే ఇష్యూస్లో సూసైడ్ చేసుకోవటం, లేదంటే అటాక్ చేయటం కూడా జరుగుతుంది. తన కూతురు వేరే వాళ్ళతో వెళ్ళిపోతే అల్లుడిని అటాక్ చేసి చంపేస్తారు, లేకపోతే అమ్మాయి అన్న వచ్చి అటాక్ చేసి చంపేస్తుంటారు. సో కాబట్టి అటాక్ చేసే లేనప్పుడు సమ్టైమ్స్ సూసైడ్ చేసుకునే అవకాశాలు మేల్కి ఉన్నాయి. ఇది జెండర్ వైజ్ డిఫరెన్సెస్. కాకపోతే ఏజ్ వైజ్ డిఫరెన్స్ వచ్చేసరికి 15 years దాకా స్ట్రెస్ తెలియదు. బికాజ్ మనం 9th 10th వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆ లవ్ ఫీల్ కానీ ఇవన్నీ అయ్యాము, స్ట్రెస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. 30 తర్వాత ఎందుకు తగ్గిపోతున్నాయి, ఇవి రెండు మనం చూసినట్లయితే ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. ఎరిక్ ఎరిక్సన్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్, ఆయన ఒక థియరీ డెవలప్ చేశాడు. ఎరిక్ ఎరిక్సన్ 8 stages ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్. అంటే సైకోసోషల్ డెవలప్మెంట్ 8 stagesగా డివైడ్ చేసిన దాంట్లో ఈ టీనేజ్ అంటే 12 years నుంచి 20 years వరకు అడల్సెంట్ ఏజ్, 13 to 19 టీన్ అంటాము. 12 నుంచి 20 years వరకు ఉన్న ఏజ్ని ఒక స్టేజ్ అన్నాడు. అది ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఆ తర్వాత 20 నుంచి 30 వరకు ఉన్నదాన్ని ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఈ 2 స్టేజ్లు మనం ఇప్పుడు చెప్పిన ఈ 2 స్టేజ్లో వచ్చింది. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్లో
ఆ ఇండివిజువల్కి టీనేజ్కి వచ్చిన ఇండివిజువల్కి ఏదో ఒక ఐడెంటిటీ కావాలి. అందుకని ఆ పిల్లలకి ఏదో ఒక ఐడెంటిటీ, ఐదర్ గుడ్ బాయ్గా కాకపోతే కనీసం బ్యాడ్ బాయ్గా అన్న రావాలి. ఒక అతనికి లవర్ బాయ్గా వస్తుంది, ఒక అతనికి స్పోర్ట్స్ బాయ్గాను మెన్గాను వస్తుంది, ఇంకొక అతను మ్యూజిషియన్గా వస్తుంది, ఒక అతను పెయింటింగ్ వేసేవాడిగా వస్తుంది, ఇంకొక అతను నాటీ బాయ్గా వస్తుంది. ఏదో ఒకటి ఐడెంటిటీ కావాలి. ఎందుకంటే ఐడెంటిటీ దొరికితేనే రేపొద్దున తనకు పార్ట్నర్ దొరుకుతుంది. అల్టిమేట్లీ సెక్స్ కోసమే ఏ జీవరాశి ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అల్టిమేట్ ట్రై అంతా సెక్స్ కోసం, సెక్షువల్ పార్ట్నర్ కోసం. ఆ పార్ట్నర్ ఎవరికి అట్రాక్ట్ అవుతుంది? ఒక మంచి ఐడెంటిటీ ఉన్న అమ్మాయి మంచి ఐడెంటిటీ ఉన్న అబ్బాయికి కానీ, లేదంటే అబ్బాయి మంచి ఐడెంటిటీ ఏదో అందంగా ఉందనో, ఇంకో రకంగా తెలివైందనో, చక్కగా మాట్లాడుతుందనో, అటువంటి ఐడెంటిటీ ఉన్న అమ్మాయినే తను చూజ్ చేసుకుంటాడు. కాబట్టి ఆ సెక్షువల్ పార్ట్నర్ దొరకాలి అంటే తనకు ఒక ఐడెంటిటీ కావాలి. కాబట్టి తన ఐడెంటిటీ కోసం బాగా ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఒక క్వశ్చన్, సో ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఏది ఉందో అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుందా అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుందా? లెట్ స్టాప్ దిస్ ఇయర్. బట్ ఇది ఒక క్వశ్చన్. ఇద్దరిలోనూ ఉంటుంది, బట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఫీమేల్లో కూడా ఉంటుంది. అందుకని ఫీమేల్ తన అందంగా తయారయ్యేది. ఎందుకు? తన అందంగా తయారైతేనే తనకు గుర్తింపు వస్తుంది, తనకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే రకరకాల స్కిన్ షో చేయటం కూడా ఐడెంటిటీ కోసం. డ్రెస్ కల్చర్ వేరు. డ్రెస్ కల్చర్ నేనేమంటలేదు, జీన్స్ వేసుకుంటారా, లేకపోతే పరికిణి వేసుకుంటారా, లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకుంటారా, దట్ ఈస్ దేర్ చాయిస్. దాంట్లో స్కిన్ ఎక్స్పోజ్ చేయడం. చాలామంది ఏంటంటే ఇది వేసుకోవద్దు అది వేసుకోవద్దు అంటారు. ఆ ఫ్రీడమ్ అందరికీ ఉంది. ఫెమినిస్టులు కూడా మేమేం వేసుకో మీరు చెప్పాలా అంటారు. అది వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి. అది ఎంతవరకు ఎక్స్పోజ్ చేస్తే సేఫ్ అనేది. ఈ స్కిన్ షో చేయడం గురించి చెప్తున్నాను. నువ్వు ఏ డ్రెస్ అయినా వేసుకో, స్కిన్ షో చేసే దాంట్లో ఎక్కువ స్కిన్ షో ఎందుకు చేయాల్సిన అవసరం? కల్చర్ వైజ్ మళ్ళీ వేరే ఉంటుంది. ఇప్పుడు వెస్ట్రన్లో కాళ్ళు కనిపించడం అనేది స్కిన్ షో కింద రాదు, కానీ ఇండియాలో కాళ్ళు కనిపించడం స్కిన్ షో. కల్చరల్లీ ఇండియాలో నడుము బొడ్డు కనిపించడం అనేది స్కిన్ షో కాదు ఫీమేల్కి, ఎందుకంటే చీర కట్టుకుని. ఇక్కడ కల్చర్. వెస్ట్రన్లో నడుము కల్చర్, ఇది బొడ్డు దాచుకుంటూ ఉంటారు, కాళ్ళు దాచుకోరు, మోకాళ్ళ పైకి ఉన్నా సరే పెద్దగా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలాగే స్లీవ్లెస్ వేసుకోవటం అనేది అక్కడ నార్మల్. అట్లా ఒక్కొక్క కల్చర్ని బట్టి ఉంటుంది. అలా చెప్పట్లేదు. అల్టిమేట్లీ వాళ్ళ కల్చర్ని దాటి చేసే స్కిన్ షో అనేది ఎందుకు? అల్టిమేట్లీ తనని అట్రాక్ట్ చేసుకోవడం కోసం, తన షేప్ని ప్రాపర్గా ప్రెజెంట్ చేయటం, మేల్ అండ్ ఫీమేల్ హూ ఎవర్. ఎందుకు? పార్ట్నర్ కోసం. అందుకనే నేను చెప్తూ ఉంటాను, టీనేజ్ ఆడపిల్లలు ఫంక్షన్ ఉంటే చాలా కాస్ట్లీ చక్కగా పరికిని బంగారు వడ్డానం పెట్టుకుంటారు, చక్కగా అన్నీ పెట్టుకుని వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే నడుస్తూ వెళ్ళి 360 degrees తిరిగి అందరు అట్లా చూసి వెళ్తారు. 360 degrees వాకింగ్ అని నేను అంటూ. ఎందుకు అంటే తనని ఎవరు గమనిస్తున్నారు? ఎవరు గమనించకపోతే తనకి ఇన్సల్ట్. అది మేల్ ఆర్ ఫీమేల్ హూ ఎవర్. మేల్ డిఫరెంట్గా తను రెడీ అయ్యి ఓవర్గా బిహేవ్ చేస్తుంటారు. టీనేజ్ పీపుల్ మేల్ చూడండి, ఆ బాయ్స్ మామూలుగా ఉండరు. వాళ్ళు ఎగురుతూ ఉంటారు, దూకుతూ ఉంటారు. ఆ పార్క్కి వెళ్తే సిమెంట్ బెంచ్ ఉంటే బెంచ్ మీద కూర్చోరు, ఇక్కడ కూర్చునే ప్లేస్ మీద కాళ్ళు పెట్టి దానిపైన కూర్చుంటారు, ఎగిరి ఆ ఫ్యాన్ని టచ్ చేస్తుంటారు. ఇదంతా కూడా అట్రాక్షన్. వేరే వాళ్ళు తనని గుర్తించాలి, అట్రాక్ట్ చేసుకోవడం కోసం. ఫీమేల్ మేల్ ఇద్దరికి ఉంటుంది, బట్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ ఐడెంటిటీ కోసం ట్రై చేసే క్రమంలో తనకు ఐడెంటిటీ దొరికితే ఒక మోటివేషన్ అండ్ ఒక కన్ఫర్మేషన్, తనకు ఒక లైఫ్ ఉంటుంది, తనకు కూడా ఒక పార్ట్నర్ దొరుకుతుంది, సమాజం నన్ను గుర్తిస్తుంది అనేది దొరికినప్పుడు తను ఈజీగా మూవ్ అవుతూ ఉంటాడు. అలా దొరకకుండా నెగటివ్ రిజల్ట్స్ వస్తుంది, అప్పుడు డిమోటివేట్ అవుతాడు. తనకు డౌట్ ఉంటుంది తన ఫ్యూచర్ మీద, తనకు ఒక పార్ట్నర్ దొరుకుతుందా లేదా, తనకు జాబ్ వస్తుందా లేదా, తన సమాజం గుర్తిస్తుందా లేదా అనే డౌట్ ఉన్నప్పుడు, ఈ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు తను ఎక్కువ ఒత్తిడికి లోనవుతాడు. అది 1. 2 ఏంటి అని అంటే బయలాజికల్లీ కూడా వాళ్ళ హార్మోన్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. అంటే తర్వాత తగ్గిపోవు, హార్మోన్స్ తగ్గిపోవు. కొత్తగా వచ్చిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హార్మోన్స్ ద్వారా వచ్చే చేంజెస్, అది బిహేవియరల్, బయలాజికల్, శారీరకమైనది, ప్రవర్తనకు సంబంధించిన ఏదైనా దాన్ని హ్యాండిల్ చేయటంలో వాళ్ళకి కొత్తగా మనం బైక్ కొన్నప్పుడు లేదా మనం దాన్ని డ్రైవ్ చేసేటప్పుడు, డ్రైవింగ్ వచ్చినప్పటికీ కొంత అలవాటు అయ్యేదాకా కొంత కొత్తగా ఉంటుంది. కాబట్టి అలాగే ఆ ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ వచ్చేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ హార్మోన్ని వాళ్ళు దాని ద్వారా వచ్చే కోరికలను కానీ దాని ద్వారా వచ్చే ఇబ్బందులు కానీ ఆ శారీరకమైన మార్పులు కానీ హ్యాండిల్ చేయటంలో ఆ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ స్కిల్ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి అక్కడ కూడా కొంత ఇబ్బంది పడి సూసైడ్స్ అంటే ఈ మానసికమైన ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. సో ఆ ఐడెంటిటీ కోసం ఎప్పుడైతే ఐడెంటిటీ లభించట్లేదో తను డిమోటివేట్ అయిపోయి తన హోప్ తగ్గిపోయి మానసికమైన సమస్యలకి అది కొంత యాడ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఆ శరీరంలో వచ్చేటువంటి హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తవి కాబట్టి వాటిని హ్యాండిల్ చేసుకోవడంలో జరిగే ఇబ్బందులు కన్ఫ్యూజన్ వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. చాలా శారీరకంగా కూడా అంశాలు ఆడపిల్లలకు ముఖ్యంగా చాలా కన్ఫ్యూజన్ ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. అంటే ఆడపిల్లని ఎక్కువ శరీరాన్ని చూసి జడ్జ్ చేయటం వల్ల సమాజం తన శారీరక షేప్ను చూసి తనకి బ్రెస్ట్ పెరుగుతుంటే పెరుగుతుందా లేదా అనే భయం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో పెరుగుతుంది. తన క్లాస్మేట్స్ అందరికీ బ్రెస్ట్ పెరిగింది తనకు పెరగలేదు అన్నప్పుడు ఆమెకు ఒక భయం. కొంతమంది ముందుగా పెరిగిపోతూ ఉంటారు. అప్పుడు దాన్ని ఎక్కడ నెగిటివ్గా అనుకుంటారో ఎందుకంటే ఈ సమాజం శరీరం కొంచెం షేప్ ఉండగానే ఆమె సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయి అనే దాంతో స్కూల్స్లో కూడా పర్టికులర్ మనకి రూరల్ ఏరియాలో ఆ అమ్మాయిని అబ్యూజివ్గా మాట్లాడటం, ఆ టీచర్స్ కూడా పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలు కంటావు ఇది రాదా ఇటువంటి వర్డ్స్ వాడుతూ కల్చర్ మనకు ఉంది. అటువంటి అప్పుడు అవమానాలు పొందటము, దాన్ని దాచుకునే ప్రయత్నం చేయటము, అందరూ ఆమె బ్రెస్ట్కి చూస్తుంటే అవమానంగా భావించడం, అటువంటప్పుడు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాగే హిప్స్ థైస్ ఆ ఫ్యాట్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్యాట్ తనకి ఎక్కువ వచ్చేస్తుందని లేదా తక్కువ ఉందని ఇట్లాంటి కన్ఫ్యూజన్స్లో వాళ్ళు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అలాగే మగపిల్లల్లో కూడా వచ్చేటువంటి ఆ స్పెమ్ రిలీజ్ అవటానికి దాని పట్ల అవగాహన లేక ఒక అతను మళ్ళీ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏదో మెడిసిన్ ఇచ్చి అక్కడి నుంచి తనకు తెలియక ఇదేదో నరాల బలహీనతని న్యూరాలజిస్ట్ దగ్గర పంపించి అక్కడి నుంచి సైకియాట్రిస్ట్ దగ్గర పంపించి మొత్తం మెడిసిన్కి అడిక్ట్ చేసి జీవితం నాశనం చేశారు. అలాగే వచ్చేసి మీసాలు గడ్డాలు రావటంలో రాకపోతే ఒక బాధ భయం అంటే ఒక బెంచ్ మార్క్ సమాజంలో ఉంది కదా, అలా లేకపోతే హైట్ ఎదగటంలో షార్ట్ ఉన్నామని కొంతమంది, ఎక్కువ ఎదిగిపోయామని కొంతమంది, ఇలా అనేక రకాల. అలాగే వచ్చేసి కొంతమందికి బ్రెస్ట్ కూడా పెరుగుతుంది టీనేజ్లో, థైస్లో ఫ్యాట్ వచ్చి తర్వాత తగ్గిపోద్ది. సో ఇటువంటి వాటి పట్ల కన్ఫ్యూజన్తో కొంత మిగతా ఒత్తిడికి ఇది కాస్త యాడ్ అవుతుంది. ఇది రోల్ వర్సెస్ ఐడెంటిటీ స్టేజ్ అంటున్నారు. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ దాంట్లో. సో ఈ వాటితో పాటు ఇది కూడా ఇటువంటి బయలాజికల్ ఇవి కూడా తోడయి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు. అంతకుముందు వాళ్ళు ఇవేం పట్టించుకోలేరు. 15 years లేని వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు, చక్కగా ఉన్నారు. ఇక 20 to 30 years ఏజ్ని ఈ ఎరిక్సన్ 8 stages ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్లో ఏమన్నాడంటే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అన్నారు. అంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ కావాలి తనకి, లేదా ఒంటరితనం, తను ఒంటరిని అనేది యాక్సెప్ట్ అన్నా చేయాలి. ఎందుకు ఇంటిమేట్ ఫ్రెండ్ అవసరం ఏర్పడింది అంటే అప్పటిదాకా జీవితం ఒక రకంగా ఉంది. ఈ టీనేజ్ అనేది అడల్ట్హుడ్కి ఎంట్రీ లాంటిది. అడల్ట్హుడ్కి ఎంటర్ అయ్యాడు అతను. ఇప్పుడు తను ఇండివిజువల్, తను కొంత సామాజిక బెంచ్ మార్క్స్ ప్రకారం కొన్ని తను సాధించాల్సి ఉన్నాయి, కొంత సంపాదించాలి, తనకు ఒక పార్ట్నర్ ఉండాలి, ఇవన్నీ బెంచ్ మార్క్స్. లేకపోతే ప్రతి ఒక్కరు గుచ్చి అడుగుతూ ఉంటారు, ఇంకెప్పుడు జాబ్ చేస్తావు, ఇంకెప్పుడు సంపాదిస్తావు, లేకపోతే ఇంకెప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు, ఇంతేనా సంపద, వాళ్ళు చూడ అంత వచ్చింది, వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, వీళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళారు, ఇటువంటివన్నీ కూడా వచ్చినప్పుడు అప్పటిదాకా తను కూడా సూపర్ చేసేద్దాం అనుకుంటారు, బ్రహ్మాండంగా అనుకుంటారు, మనం కూడా అనుకున్నాం, అలాగే వీళ్ళు కూడా అనుకుంటారు. కానీ నిజ జీవితం ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి కొన్ని ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి, మనకి అనుకున్నట్టుగా జరగట్లేదు. దెబ్బలు తగిలేసరికి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. తల్లిదండ్రులు అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఏజ్ గ్యాప్ ఉంది, తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరన్నా ఉండి తనతోని తన బాధను అర్థం చేసుకున్నట్లయితే ఎక్కువ వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. పెయిన్ ఎప్పుడు కూడా ఎవరు అర్థం చేసుకుంటే రాదు. సహజంగా ఆ అమ్మాయికి పెయిన్ లేదంటే అబ్బాయికి పెయిన్ తన ఫాదర్ అర్థం చేసుకున్న దానికంటే తన పీర్ గ్రూప్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఎక్కువ రిలీఫ్ వస్తుంది. అందుకనే
బీయింగ్ ఏ సైకాలజిస్ట్గా నేను ఏం చేస్తుంటానంటే నా ఆహార్యము ఏదైతే ఉందో నా క్లయింట్స్ యొక్క ఆహార్యానికి అనుగుణంగా పెట్టుకుంటాను దగ్గర. చాలామంది ఏం చేస్తారంటే షూట్ వేసేసుకుని రెడ్ టై కట్టుకుని ఉంటారు, అప్పుడు డిస్కనెక్ట్ అవుతాం. అప్పుడు అది వెస్ట్రన్లో సరిపోతుంది. అప్పుడు వాళ్ళు పెయిన్ చెప్పుకోవడానికి ముందుకు రారు, చెప్పుకున్నా తక్కువగా చెప్పుకుంటారు. వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ లాగా. అలాగని కొంతమంది ఏజ్ గ్రూప్ లాగా యంగ్గా ఉండటం కోసం ఈ వల్గర్ పాటలకు డ్యాన్స్లు వేస్తూ వీడియోలు పెట్టడం, అటువంటి ట్రెండ్కి సంబంధించిన చేస్తాం, అలా కూడా కాదు. లేదంటే హుషారుగా నటించటం, లేని సాఫ్ట్ స్కిల్స్ ప్రదర్శించటం, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. సీరియస్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. ఈ మోటివేషన్ స్పీకర్స్ ఎక్కువగా నవ్వుతూ యాక్టింగ్ చేసేసుకుంటూ మాట్లాడేస్తుంటే వాళ్ళ దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళ దగ్గర రిలీఫ్ రాదు అని అంటే, ఇతను ఒక బాధలో ఉన్నాడు, ఆ బాధని అతను సంతోషంలో ఉన్నాడు. ఆ బాధతో వచ్చిన అబ్బాయిని హాయ్ హలో హౌ ఆర్ యు అంటే అతను బెదిరిపోతాడు, డిస్కనెక్ట్ అయిపోతాడు. ఆ సిమిలర్గా ఉండాలి. ఎలాగైతే మనకి స్పేస్ స్టేషన్కి ఆ వచ్చినటువంటి స్పేస్ షిప్ ఎగ్జాక్ట్గా దానికి అటాచ్ అయిన తర్వాత లాక్ చేసుకుని ఆక్సిజన్ బయటకు పోకుండా ఒక దాంట్లో వెళ్ళాలి. అలాగే క్లయింట్కి మనము సిమిలర్ లెవెల్లోకి రావాలి. నేను చెప్తున్నాను టీచింగ్లో కూడా సెకండ్ క్లాస్ పిల్లవాడికి టీచ్ చేయాలంటే మనం సెకండ్ క్లాస్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. అలాగని పిల్ల చేష్టలు చేయకూడదు, ఆ లెవెల్లోకి పోయి టీచ్ చేయాలి. అలాగే ఆ క్లయింట్ ఎమోషనల్ స్టేజ్ ఏదో ఆ లెవెల్కి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడతారు, మనం విన్నా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. లేకపోతే వాళ్ళు టేప్ రికార్డర్కో లేకపోతే గోడకో చెప్పుకున్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అలాగే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పుకున్నప్పుడు దట్టు అపోజిట్ జెండర్ అయినట్లయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ సెక్షువల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఇంటిమసీ ఏర్పడుతుంది. ఆ ఇంటిమసీ ద్వారానే పెళ్ళిలో లివ్ ఇన్ రిలేషన్ ఏర్పడుతుంది. అందుకని మనం చూసినట్లయితే 30 years దాకా పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. 30 years దాటిన ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు. పెళ్లి కాకపోతే చేసుకుంటాను, ఎవరో ఒత్తిడితో చేసుకోవటమే, కల్చర్ ఒత్తిడితో చేసుకోవటమే తప్ప పెళ్లి చేసుకుంటేనే జీవితం బాగుంటుంది అనే భావన ఉండదు. అందుకని పెళ్లి 30 years లోపు అయితేనే చేసుకుంటూ ఉంటారు, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఈ ఇంటిమేట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని వాళ్ళ బాధను షేర్ చేసుకోవటం, అలాగే అవతల వాళ్ళ బాధను కూడా షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది. ఆపోజిట్ జెండర్ అయితే సెక్స్ కూడా ఏర్పడుతుంది, సమ్ టైమ్స్ హోమోసెక్షువాలిటీ కూడా ఏర్పడవచ్చు. సేమ్ ఇంటిమసీ ఆ ఏజ్లో హోమోసెక్షువాలిటీ కూడా 30 లోపే ఏర్పడుతుంది. 30 తర్వాత వాళ్ళు హెట్రోసెక్షువల్ 30 దాకా ఉండే తర్వాత హోమోసెక్షువల్ కావాలని ఎవరు కోరుకోరు. ఇక్కడ ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే గుడ్ ఫీల్ ఉందో అది సెక్షువాలిటీకి దారితీస్తుంది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా ఇక్కడ అది దొరకనప్పుడు ఐసోలేట్ అయిపోతారు. ఐసోలేట్ అయిపోయినప్పుడు ఆ పెయిన్ ఎవరితో చెప్పుకోలేక బాధపడుతూ ఆ ఉన్న సమస్యలు అందులో లూప్లో పడిపోయి అవి ఎక్యుములేట్ అవుతూ మానసికంగా డిస్టర్బ్డ్గా ఉండటం వలన ఇక్కడ ఎక్కువగా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సామాజికమైన అండ్ శారీరకమైన అంశాలు ఇక్కడ ఎక్కువ మ్యాచ్ అవుతూ ఉన్నాయి, దానివల్ల చేసుకుంటూ ఉన్నాయి. సో బేసిక్గా మనం ఇప్పుడు ఎన్ని రకాల సూసైడ్స్ ఉన్నాయనే దాని మీద చాలా డీప్గా అనాలిసిస్ చేసుకున్నాం. సో మీరు ఎరిక్ ఎరిక్సన్ అంటే నాకు డర్క్హైమ్ థియరీ ఆఫ్ సూసైడ్ గుర్తొస్తుంది. సో అక్కడ తను ఏమంటాడంటే సొసైటీ రోల్ ఎట్లా ఉంటుంది ఒక మనిషి సూసైడ్ చేసుకోవడంలో అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొంత ఆ కాంటెక్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఎన్ని రకాల సూసైడ్స్ అనేది మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఒక మనిషి సూసైడ్ చేసుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళు ఏ రకంగా కారణమవుతున్నారు, ఫస్ట్ నెగిటివ్ ఎట్లా కారణమవుతున్నారు అనేది డిస్కస్ చేసుకున్నాక తర్వాత దాన్ని అడ్రస్ చేస్తూ అసలు ఎట్లా ఉంటే తను సూసైడ్ చేసుకోకుండా ఉండగలుగుతాడు అనేది డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒక మనిషి సూసైడ్ చేసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఎంత కారణమవుతుంది, ఏ రకంగా కారణమవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. మనిషి ఆత్మహత్య చేసుకోవటానికైనా లేదంటే మనిషి ఎదుగుదలకైనా మనిషి జీవితం ప్రతిదీ కూడా తన చుట్టూ ఉన్న సమాజం చాలా పాత్ర పోషిస్తూ ఉంటుంది. సమాజం అంటే ఎక్కడో లేదు, తనతో పాటు తన సిబ్లింగ్స్ దగ్గర నుంచి తన పేరెంట్స్ ఫస్ట్ ఇమీడియట్ సొసైటీ, ఆ తర్వాత తన స్కూల్కి వెళ్ళినట్లయితే పీర్ గ్రూప్, క్లాస్మేట్స్, టీచర్స్, అలాగే వచ్చేసి నైబర్స్, అలాగే చుట్టాలు
చుట్టాలు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక కల్చర్, ఒక ఎక్స్పెక్టేషన్, కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి. మన కుటుంబాల్లో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మన దాంట్లో మొదటి ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకోలేదు, ఇట్లాంటి ఏవో బెంచ్ మార్క్స్ ఆ చుట్టాల్లో ఉంటుంది. అలాగే క్యాస్ట్ కొన్ని బెంచ్ మార్క్స్, మన క్యాస్ట్ వాళ్ళు ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి. ఇండియాలో ఒక్కొక్క దగ్గర వేరే సొసైటీలో డిఫరెంట్ ఉండొచ్చు. మనం ఎప్పుడు ఇట్లా చేయకూడదు, అలా చేయకూడదు, మన క్యాస్ట్ పరువు తీసామని ఇట్లా అనుకోవటం. అలాగే నైబర్స్లో కూడా ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళు ఒకరి ప్రభావం ఒకరి మీద ఉంటూ ఉంటుంది. పర్టికులర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా చుట్టాల వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ రావు, క్యాస్ట్ వల్ల కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేది తక్కువ, నైబర్స్ వల్ల ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంది. ఎందుకంటే ఆ లొకేషన్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకటి చేసినప్పుడు, వాళ్ళు అది అటెంప్ట్ చేసినప్పుడు దాన్ని గ్రేట్గా గ్లోరిఫై చేసి సొసైటీ చూస్తుంటే మిగతా వాళ్ళు కూడా చూడటం. మనం 80s, 90s చూస్తే సిగరెట్ తాగటం అనేది ఒక హీరో లక్షణం లాగా చూపించేవాళ్ళు సినిమాల్లో. సో అది చూసి చాలామంది తను హీరో అవ్వాలంటే తను సిగరెట్ తాగాలి అన్నట్టుగా ఇట్లా సమాజం ఏదైతే నైబర్స్ వలన. అలాగే వచ్చేసి సినిమాలు, ఇప్పుడు పూర్వపు రోజుల్లో అయితే సినిమాలు లేవు, సినిమాలు కూడా మన సమాజం కింద పరిగణించాలి. మీడియా, సోషల్ మీడియా అండ్ రిలీజియన్ ఇవన్నిటి ప్రభావం ఒక వ్యక్తి యొక్క ఆలోచన తీరు మీద ఉంటుంది. ఆటోమేటిక్గా సూసైడ్ అయినా ఏదైనా ఆలోచన తీరు మీద ఉంటుంది. ఇక్కడ సూసైడ్ చేసుకునే వాళ్ళు అంటే ఏంటి, యాక్చువల్గా పెయిన్కి గురైన వాళ్ళే కదా. సంతోషంగా ఉండే ఎవరు సూసైడ్ చేసుకోరు. అంటే తీవ్రమైనటువంటి పెయిన్, దాని ద్వారా ఒత్తిడి, స్ట్రెస్కు లోనైన వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. వీళ్ళకి సమాజం నుంచి ఎందుకు ఒత్తిడి వస్తుంది అని అంటే, సమాజం కొన్ని బెంచ్ మార్క్స్ ఏర్పాటు చేస్తుంది. రైట్. సమాజం ఏమంటుందంటే, సమాజంలో అందరూ ఇలా ఉండాలి అని కొన్ని బెంచ్ మార్క్స్, రూల్స్ పెట్టేసి దాన్ని అచీవ్ చేయాలి. ఆ బెంచ్ మార్క్ని ఇంకా ఎక్కువ, ఆ బెంచ్ మార్క్ కూడా మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో అలా ఉండాలని అందరి మీద ఒత్తిడి చేసినప్పుడు ఇక్కడ ఎవరి ఇండివిజువల్ ఈజ్ యూనిక్. ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు. ఏ ఇద్దరిది ఎట్లాగైతే ఇండియాలో యావరేజ్ హైట్ ఎంత అంటే 5.7, 5.8 చెప్పారనుకోండి, ఎగ్జాక్ట్గా ఆ హైట్ ఉన్న వాళ్ళు 10% ఉంటారేమో. అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళే ఉంటారు, తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు. యావరేజ్ అది అంతే తప్ప ఒక అబ్సల్యూట్ మార్క్ పెట్టి దాన్ని అబ్సల్యూట్ అని అంత ఉండాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళని కట్ చేసేస్తామంటే 10% కంటే ఎక్కువ మిగలరు. అలాగే యావరేజ్ అసలు పీరియడ్స్ రావటమే ఒక రెగ్యులర్గా ఒకే టైం 28 డేస్కి రావు కదా. కొంతమంది 29 డేస్కి వస్తే, కొంతమంది 30 డేస్కి వస్తే, కొంతమంది 27 డేస్కి రావచ్చు. అలాగే ఒకే అమ్మాయికి కూడా ఒకసారి 28 డేస్కి వస్తే, ఒకసారి 26 రావచ్చు, ఒకసారి 29 రావచ్చు, 30 రావచ్చు. అదొక యావరేజ్ మాత్రమే. అలాగే 9 monthsకే పిల్లలు ఎవరిని కంటారు, కొంతమంది 8 months కంటారు, 8.5 కంటారు, 9.5 కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ యావరేజ్ని ఏదైతే ఉందో అది అబ్సల్యూట్ అనుకుని సమాజం ఏం చేస్తుంటే దాని మీదకి ఒత్తిడి చేస్తుంది. యావరేజ్ కంటే బిలో ఉంటేనేమో అబ్నార్మల్ అంటుంది, అబవ్ ఉంటే అబ్నార్మల్ అంటుంది. నో, అది అబ్నార్మల్ కాదు. మనకి డయాబెటిక్ టెస్ట్ చేసేటప్పుడు షుగర్ కూడా ఇంత అని చెప్తారు. అంతకంటే అబవ్ ఉంటే అబ్నార్మల్, బిలో ఉంటే అబ్నార్మల్. నో, రకరకాల సిచ్యువేషన్ తర్వాత మీరు ఒక 2 కూల్ డ్రింక్స్ తాగి టెస్ట్ చేసుకుంటే చాలా చూపిస్తుంది అప్పటికప్పుడు వెంటనే చేస్తే. దాన్ని బట్టి డయాబెటిక్ అనడానికి లేదు. అలాగే బీపీ కూడా అంతే, అలాగే హార్ట్ బీట్ రేట్ అంతే. వీటిని కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టేసేసి ఆ బెంచ్ మార్క్స్ కంటే అబవ్ ఉండటాన్ని అబ్నార్మల్ అన్నప్పుడు నార్మల్ పీపుల్ ఒక్కసారి ఉన్నా సరే అబ్నార్మల్ అనుకుని, అలా లేకపోతే ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోతుంది. అలాగే ఇతరులను కూడా అలా లేని వాళ్ళని వీళ్ళు ఒత్తిడి చేస్తూ అలా ఉండాలి 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 అని ఒత్తిడి చేస్తున్నప్పుడు సహజంగా వాళ్ళ మీద స్ట్రెస్ పెరిగిపోయి నెగిటివ్ ఎమోషన్ డెవలప్ అయినప్పుడు, అందులో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి బెంచ్ మార్క్స్ని మనము అబ్సల్యూట్ కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. అయితే సమాజం అదే అబ్సల్యూట్ అంటే ఈ ఏజ్ కల్లా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడాలి. పిల్లల విషయంలో కూడా చాలా ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఆటిజం ఉన్న వాళ్ళు కొంచెం లేట్గా వస్తాయి, తీవ్రంగా ఉన్న వాళ్ళకి కొంత థెరపీ కూడా అవసరం పడవచ్చు. దాని రూట్ కాజ్కి వెళ్ళకుండా ఏజ్ కల్లా రావాలి. మా పిల్లోడు అప్పుడే మాట్లాడేశాడు, మీ పిల్లోడు మాట్లాడట్లేదేంటి, మా పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు తెలుసా, మా పిల్లోడు కంప్యూటర్లో 99 మార్క్స్ వచ్చినాయి తెలుసా, చిన్న పిల్లోడు, యూకేజీ పిల్లోడు. ఇట్లా కంపేర్ చేసుకుంటూ ఈ పోటీ తత్వం ఏదైతుందో దాంట్లో మిగతా వాళ్ళు కంపేర్ చేసినప్పుడు, ఇప్పుడు నాకు మాటలు 4 years దాకా రాలేదు,
నా చెల్లి నాకంటే 2 years చిన్నది, ఆమె ముందు మాట్లాడేసింది. అంత మాత్రం చేత నాకు మాటలు రాకుండా లేవు కదా. కాబట్టి ఈ కొంతమంది ముందు అవుతుంది, కొంతమంది వెనుక అవుతుంది. కొంతమంది గ్రాడ్యుయేషన్ 21 yearsకి అవుతుంది, కొంతమందికి 25 yearsకి అవుతుంది. ఏంటి తప్పేంటి, పొరపాటు ఏంటి? ఇలా మనకి పోటీ పెట్టేసేసి ఆ బెంచ్ మార్క్స్ పెట్టి బెంచ్ మార్క్స్కి అనుగుణంగా లేని వాళ్ళని అబ్నార్మల్ అని ట్రీట్ చేస్తూ సమాజం ఒత్తిడి చేయటం వలన స్ట్రెస్ పెరిగిపోయిన వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే బేసిక్గా మొత్తానికి అన్ని రకాలుగా తీసుకున్నా కూడా ఒకటి బెంచ్ మార్క్, ఏదైతే సొసైటీ సెట్ చేసిన స్టాండర్డ్స్ కానీ బెంచ్ మార్క్ కానీ అది ఒక కారణం. దాంతోపాటు పోలికలు, ఈ 2 మేజర్ కారణాల వల్ల వాళ్ళు అరే మేము ఇది అచీవ్ అవ్వలేకపోయినాము, లేదంటే అట్లా లేము ఇట్లా లేము అనే కారణాలతోటి ఏమవుతుందో అనే భయాలతోటి సూసైడ్ చేసుకునే రీజన్స్ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ నెక్స్ట్ డిస్కషన్లో మనం బేసిక్గా ప్రాక్టికల్గా సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక మనిషి యొక్క లక్షణాలు, అంటే ఈ సైన్స్ ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లాంటివి ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాట తీరు కానీ ఎట్లాంటిది ఉంటుంది, సో చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా అలర్ట్ కావాలా, ఆ కొన్ని ఇండికేషన్స్. అయితే అది చెప్పే ముందు మీరు మొదట ఇంట్రొడక్షన్లో ఏం చెప్పారంటే ఇంత డెవలప్ అవుతున్నా రైట్ సూసైడ్లు పెరుగుతున్నాయి, రైట్ సైన్స్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ జరుగుతుంది. అంటే డెవలప్మెంట్తో పాటు ఏమైందంటే గతంలో లేవా సూసైడ్స్, రాజరికంలో లేవా అంటే ఉండుండేది. అప్పటి కారణాలు వేరు, అవకాశాలు కూడా తక్కువ. ఎందుకంటే అప్పటి మనిషి ఒక 200-300 సంవత్సరాల క్రితం మనిషి సక్సెస్ అనేది రకరకాల రూపాల్లో ఉండే. సో అప్పట్లో డబ్బు సంపాదించడం ఒకటే సక్సెస్ కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా సోకాల్డ్ సైన్స్ డెవలప్ అయిందో, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయిందో, ప్రొడక్షన్ పెరిగిపోయేసరికి ఆ ప్రొడక్షన్ అమ్మటానికి రకరకాల మ్యానిపులేషన్, అడ్వర్టైజింగ్ అంటే మ్యానిపులేషన్ కదా, మార్కెటింగ్ అంటే మ్యానిపులేషన్, అలాగే సాఫ్ట్ స్కిల్స్ అంటే మ్యానిపులేషన్ కదా. ఈ మ్యానిపులేషన్ పెరిగింది. అలాగే గ్లోబలైజేషన్ అవ్వటం, గ్లోబలైజేషన్ అయినప్పుడు ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తుంది, మార్కెట్ పెరిగింది, అలాగే కాంపిటీషన్ కూడా పెరిగింది. ఈ కాంపిటీషన్ పెరగటం వలన, పోలిక కూడా పెరగటం వలన ఏమైంది అని అంటే ఈ యొక్క పోటీతత్వం పెరిగిపోయి, పోటీతత్వంలో గెలవాలి అన్నదంటే దేంట్లో పోటీతత్వంలో అంటే ఎక్కువగా మనకు డబ్బు సంపాదనే అల్టిమేట్. ఎందుకంటే డబ్బుతో చాలా కొనొచ్చు కాబట్టి, ఖచ్చితంగా కొనవచ్చు, చాలా కొనవచ్చు, అన్నీ కొనలేకపోవచ్చు, చాలా కొనవచ్చు కాబట్టి మనిషి డబ్బును అల్టిమేట్ అనుకుని ఆ సంపాదననే తను అల్టిమేట్ గోల్గా పెట్టుకున్నాడు. ఆ పెట్టుకుని దాంట్లో ఫెయిల్యూర్ వస్తే తను భరించలేకపోతున్నాడు. స్కూల్స్లో కూడా మనం చూసినట్లయితే గ్రౌండ్స్ లేవు. స్కూల్స్లో ఆటలు ఉన్నట్లయితే ఆ ఆటల్లో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, ఎప్పుడు గెలవటం జరగదు. కానీ మళ్ళీ గేమ్ ఆడే అవకాశం ఉంది. కానీ ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాడు టాపర్ అయ్యాడు, ఇంకోసారి ఓడిపోవటం ఫర్ ఎవర్ వాడు టాపర్ అంతే. ఇక సర్టిఫికేట్ ఇచ్చేసారు, ఆ మార్క్ లిస్ట్ ఇచ్చేసారు, వాడు టాపర్. అడ్వర్టైజ్ చేసి ఇంటర్లో మళ్ళీ వాడు టాపర్, ఇక టాపర్ అదే. అంటే ఇకేంటి, ఒకే టెస్ట్లో ఒకసారి ఇక అంతే, మళ్ళీ ఓడిపోవటం లేదు, ఓడిపోయినప్పుడు గెలవటము లేదు. కానీ ఈ రిజల్ట్స్ అనేది అప్పటి ఉన్నటువంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల వచ్చింది అనే విషయాన్ని పక్కన పెట్టేసి వాడికి లేబుల్ చేసేసి మిగతా వాళ్ళందరూ ఇన్ఫీరియర్ అన్నట్లుగా, మిగతా వాళ్ళని తక్కువగా చులకనగా చూడటం వలన ఈ పోటీతత్వంలో బాధ పెరిగింది. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత రీచ్ పెరిగింది, మనం ఎక్కువ దూరం వెళ్ళగలుగుతున్నాం, ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతున్నాం, ఆటోమేటిక్గా పోలిక కూడా పెరిగింది. ఇంతకుముందు ఆ ఊర్లో కూడా, పక్క ఊర్లోనో, లేకపోతే ఆ మండలంలోనో, ఆ యొక్క తాలూకాలోనో ఉన్న వాళ్ళతోనూ పోల్చుకునేవారు. ఇప్పుడు అమెరికాలో ఎవరో ఏదో చేశారు, లేకపోతేనేమో రాజస్థాన్లో ఒక అమ్మాయి ఇట్లా చేసింది, కోల్కత్తాలో ఒక అమ్మాయి ఇట్లా చేసింది, తమిళనాడులో ఒక అమ్మాయి ఇట్లా చేసిందని వాళ్ళందరితో పోల్చుకుని నేనేదో చెయ్యాలి అనేటువంటి ఈ పోటీ పెరగటం వలన సహజంగా ఒకరే విన్ అవుతారు. ఎంత పోటీ ఉన్నా, ఎంతమంది పోటీ పడినా ఒకరే టాపర్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఇన్ఫీరియర్ అనేటువంటి ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేయటం వలన, కొంతమంది దాన్ని బలంగా నమ్మటం వలన దాంట్లో ఓడిపోయాను అనేటువంటి బాధలోని సూసైడ్స్ చేసుకునే అవకాశాలు పెరిగినాయి ఇప్పుడు. సో సైన్స్ వచ్చేసరికి ఆ యొక్క లక్షణాలు ఏముంటాయి సూసైడ్ చేసుకునే వాళ్ళు,
అంటే రకరకాల సూసైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫిలాసఫికల్ సూసైడ్ అనుకోండి, అదేమి లక్షణాలు మనకు కనిపించకపోవచ్చు. తను సడన్లీ తను బాగానే ఉంటాడు, సహజంగా అటువంటి వాళ్ళని నార్మల్ డెత్ అని అనుకుంటూ ఉంటాం. ఆ తర్వాత దానికి ముందుకు ఫోర్త్ దానికి వచ్చినట్లయితే బెదిరించటం. ఈ బెదిరించటమే సిమ్టమ్. మాటి మాటికి అంటే వాళ్ళు కావాలని సూసైడ్ చేసుకోవాలనుకోవట్లేదు కాబట్టి వాళ్ళని మనము మొదటి నుంచి ఆ బెదిరించే కార్యక్రమాన్ని మనము చేయనివ్వకుండా చూడాల్సి ఉంటుంది. ఆ మాటి మాటికి బెదిరిస్తుంటే ఎప్పుడన్నా జారిపడే అవకాశం ఉంది అనే విషయాన్ని అవేర్నెస్ ఉండాలి. మిగతా ఏది ఒకటి సైకలాజికల్గా డిస్టర్బ్ అవటం వలన అది సైకలాజికల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఆరు పరువు ప్రతిష్ట, మార్కులు రాలేదు, లేకపోతే జాబ్ పోయింది, ఎవరో మోసం చేశారు, అప్పులు పాలయ్యాము, ఇటువంటి. రెండోది సైకియాట్రిక్ ఇది మనము ఈ స్కిజోఫ్రెనియా లాంటివి ట్రీట్ చేయకుండా ఉండిపోయినటువంటి వాటి. మూడోది డ్రగ్స్ లాంటి అడిక్ట్ అయిన వాళ్ళు. వీళ్ళ బిహేవియర్ చూస్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి వాళ్ళ బిహేవియర్లో సమ్ అబ్నార్మాలిటీ ఉంటుంది. ఈ మూడు కేటగిరీలో అబ్నార్మాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషలైజేషన్ ఉండదు, అందరితో కలవరు. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం. ఇప్పుడు ఇంట్రోవర్ట్స్ ఉన్నారు అనుకోండి, మొదటి నుంచి వాళ్ళకి సోషలైజేషన్ ఉండదు. దాన్ని మనం సూసైడల్ చేసుకునేటువంటి డిప్రెషన్ ఉన్నారంటానికి లేదు. నార్మల్ అన్ప్రొఫెషనల్ మామూలు జనరల్ లేమెన్ ఏమనుకుంటారంటే ఈ ఇంట్రోవర్ట్స్ అందరూ డిప్రెషన్లో ఉన్నారు అనుకుంటున్నాం, వాళ్ళు కలవద్దు అనుకుంటున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అలా కాకుండా రెగ్యులర్గా ఏదైతే ప్యాటర్న్లో ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తారో దానికంటే తక్కువగా కలుస్తూ ఉంటారు. అంటే మాట్లాడటం కూడా రెగ్యులర్గా ఒక ఫ్రీక్వెన్సీలో మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్కు వేరే ఉంటుంది, ఇంట్రావర్ట్కు వేరే ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడేదానికంటే కూడా తక్కువగా అవుతారు. సోషల్ గ్యాదరింగ్స్ నుంచి సహజంగా వాళ్ళు ఇంట్రెస్టింగ్ అయ్యేది. మామూలుగానే సోషల్ గ్యాదరింగ్ ఇష్టం లేక దూరంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్లోనే సహజంగా రొటీన్కి భిన్నంగా సోషల్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేసేవాళ్ళు. సహజంగా చూడండి, మామూలుగానే మనకి ఫెయిల్యూర్ ఉన్నప్పుడు 10 మందిలోకి వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకంటే వాళ్ళు మాటికి గుచ్చి అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం కొంత విత్డ్రా అవుతాం మళ్ళీ ఒక విధంగా సక్సెస్ వచ్చేదాకా. అలాగే డీప్ డిప్రెషన్లో ఉండి పెయిన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడరు. నార్మల్గా వాళ్ళు కలిసే సోషల్ గ్యాదరింగ్ కంటే, సోషలైజేషన్ కంటే తక్కువ ఉండటం. అలాగే తక్కువ మాట్లాడటం, అవసరమైన దానికి ముక్తసరిగా చెప్పకుండా ముక్తసరిగా ఏదో సమాధానం, ఓకే, అవును, కాదు, ఇట్లాంటివి చెప్పటం. అడిగినా సరే నాకు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇటువంటి ఏవో ముక్తసరిగా సమాధానాలు చెప్పటం. అలాగే ఎక్కువగా మాట్లాడేసేయటం. కొంతమంది తక్కువ కాదు, ఎక్కువగా మాట్లాడేస్తుంటారు. అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడేయటం. అలాగే వచ్చేసి ఎమోషనల్లీ విత్డ్రా అయిపోవటం కంప్లీట్లీ, దేని పట్ల రియాక్ట్ అవ్వకపోవడం, లేదా ఎక్కువగా అటాచ్ అయిపోయి నువ్వు బాగుండాలి, నువ్వు చల్లగా ఉండాలి, ఇట్లాంటి ఏవో మాట్లాడుతూ ఉంటారు. ఫ్యూచర్లో తను లేకుండా ఉండేటువంటి స్టేట్మెంట్లు ఇప్పుడే చేసేస్తూ ఉంటారు. ఇటువంటి ఉండటం. అలాగే ఇక్కడ చాలా వ్యాలిడ్ కంటెంట్ నడుస్తున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఇన్వాల్వ్ కాకపోవటం, శూన్యంలోకి చూడుస్తూ ఉండటం ఎక్కువసేపు. సడన్లీ ఆ కన్వర్జేషన్ నుంచి విత్డ్రా అయిపోయి ఏదో చూస్తూ ఉండిపోవటం. అలాగే ఆ రూఫ్ చూస్తూ ఉండటము, లేదా ఏదో దాంట్లో అంటే దాని మీద ఫోకస్ లేదు. ఆ గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ని చూడట్లేదు, అటే గ్లాస్ వైపే చూస్తున్నాను, కానీ నా మనసులో వేరే తిరుగుతూ ఉంటుంది. అలా ఆ కన్వర్జేషన్ నుంచి, ఆ ఎన్వైరన్మెంట్లో జరిగే ఇష్యూస్ నుంచి విత్డ్రా అయిపోయి ఆ శూన్యంలో నుంచి చూస్తూ ఉండటం. ఇటువంటి అన్నీ కూడా సహజంగా మనము ఆ వ్యక్తిని గమనిస్తే అర్థమవుతారు. సో ఇప్పుడు నాకు మీరు చెప్తా ఉంటే 2 questions. ఒకటి, మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సూసైడ్ అనేది కొంత టైం తీసుకుంటుంది, ఒక లాంగ్ ప్రాసెస్ అనేది. బట్ అది లాంగ్ ప్రాసెస్ అని నిజంగా టైం తీసుకుంటుంది కొన్ని రోజులు. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. అంటే కొన్ని రోజులు టైం తీసుకుంటుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సో మీరు చాలా విషయాల్లో సపోజ్ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అప్పుడప్పుడు వాడు ఫెయిల్ అయిన రోజే అటెంప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటారు, చాలా ఇన్స్టింక్ట్గా డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే
అది ఏమంటారు అట్లాంటి వాటిని ఎట్లా డీల్ చేయాలా అంటే సూసైడ్ అనేది టైం తీసుకోదు అనేది కూడా ఉంటుందా లేదంటే టైం తీసుకుంటుందా? చెప్తాను, చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది, క్లారిటీ అవసరం. ఇది హార్ట్ అటాక్ అనేది వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ సడన్లీ వస్తుంది, సడన్లీ ట్రీట్మెంట్ కావాలి. బట్ హార్ట్ అటాక్ రూట్ కాజ్ ఏదైతే ఉందో, అంటే గుండె జబ్బులు అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు. ఒకటేదో టీబీ వస్తే లంగ్స్ పాడవుతాయి, అలాగే ఏదో వైరస్ వస్తేనో ఏదో బ్యాక్టీరియా వస్తేనో గుండె పాడవటం అనేది ఉండదు. గుండెకి ఏం జబ్బులు లేవు, కానీ ఇతర జబ్బుల యొక్క ప్రభావం అల్టిమేట్గా హార్ట్ ఫెయిల్ అవటము, అటాక్ రావటము, ఇటువంటివి జరిగి చనిపోతూ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే. ఇతర జబ్బులు ఏంటి? డయాబెటిక్ అవ్వటము, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటము, లేకపోతే కాల్షియం డిపాజిట్స్ ఉండటము, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, లేకపోతే లైఫ్ స్టైల్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటము, ఇలాంటి అనేక కారణాల వల్ల ఆల్ ఆఫ్ సడన్ గుండె హార్ట్ ఫెయిల్ అయి చనిపోతున్నారు. రైట్. సేమ్ అలాగే సూసైడ్ అనేది వెంటనే జరుగుతుంది. సూసైడ్ రూట్ కాజ్ ఏదైతే ఉన్నాయో అవి లాంగ్ రన్ నుంచి ఉంటాయి. రైట్. ఇందాక చెప్పిన లక్షణాలన్నీ కూడా ఏంటి అంటే యాక్చువల్గా పెయిన్ యొక్క లక్షణాలు. సూసైడ్ చేసుకుందామని వాళ్ళు థింక్ చేయట్లేదు. ఇప్పుడు తను శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు అంటే అర్థము సూసైడ్ చేసుకుందామా వద్దా, ఆ డైలమా ఏం లేదు. సూసైడ్ అనేది స్పాంటేనియస్లీ జరుగుతుంది. ఒక ప్లాన్ చేసుకుని 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత అట్లా జరగదు. సూసైడ్ ఆ మూమెంట్లో ఆ ఇంట్యూటివ్గా థాట్ వచ్చి దీనికంటే ఎండ్ చేయటం మంచిదని ఎండ్ చేసేసుకుంటాం. ఆ దాటిన తర్వాత మళ్ళీ సూసైడ్ చేసుకోరు, చేసుకునే అవకాశాలు తగ్గిపోతుంది. సూసైడ్ డెసిషన్ వచ్చిన తర్వాత సూసైడ్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉండదు. కానీ ఆ డెసిషన్కి వెళ్ళే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఇవి ఏంటి? శూన్యంలోకి చూడటము, సోషల్ అంటే యాక్చువల్గా ఇదంతా ఫెయిల్యూర్ నుంచి వచ్చినాయి కదా, పెయిన్ నుంచి వచ్చింది. ఈ పెయిన్ ఉన్న వాళ్ళు ఇతరులు కలవలేకపోవటము, ఇతరులు జడ్జ్ చేస్తారు, ఇతరులు పాయింట్ చేస్తారు. కాబట్టి దాని నుంచి వచ్చినప్పుడు అలా లాంగ్ రన్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు వీళ్ళు రేపొద్దున సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంది అని అంటున్నాం తప్ప చేసుకుని తీరుతారని మనము ఏదో బ్లడ్ టెస్ట్ చేసిన టెస్ట్ చేసి చెప్పలేము మనం. రైట్. సో అందుకని లవ్ ఫెయిల్ అయిన వ్యక్తి స్పాంటేనియస్గా సూసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సూసైడే స్పాంటేనియస్గా జరిగేది. రైట్. సో ఈ పెయిన్ భరించడం కంటే చనిపోవటం బెస్ట్ అని అనుకున్న మూమెంట్లో ఒక ఫ్యూ అవర్స్లో లేదా 1 or 2 daysలో తను సూసైడ్ చేసుకోవచ్చు. కానీ ఆ పెయిన్ యొక్క సిమ్టమ్స్ ఇవన్నీ. సో ఈ విధంగా సోషల్ విత్డ్రా అవటము, శూన్యంలోకి చూడటము, అలాగే తన పట్ల తన కేర్ కూడా చేసుకో. ఇప్పుడు సపోజ్ మనం సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళే ముందు చక్కగా రెడీ అయ్యి వెళ్తాం. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు తల దూకుని మంచి బట్టలు వేసుకుని రాం కదా, అయిపోయింది. ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, వెళ్ళే ముందు తయారవుతాం. దాన్ని ఎగ్జిట్ అయ్యేటప్పుడు మంచిగా తయారవ్వాలని ఉండదు కదా, అంటే పని అయిపోయిన తర్వాత వదిలేస్తాం. అలాగే లైఫ్ మీద హోప్ ఉన్నప్పుడు మనల్ని సెల్ఫ్ గ్రూమింగ్ ఏదైతే ఉందో, మంచి బట్టలు వేసుకోవటము, ఐరన్ బట్టలు వేసుకోవటం, తల దువ్వుకోవటం, స్నానం చేయటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎలాగో లైఫ్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం, పెయిన్ ఉంది, ఎగ్జిట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నప్పుడు వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి సో వాళ్ళు రెగ్యులర్ కంటే కొంతమంది రఫ్గా ఉండొచ్చు, కొంతమంది హెయిర్ చక్కగా దువ్వుకొని పాపిడి తీసుకోవచ్చు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు హెయిర్ కూడా, ఆ హెయిర్ స్టైల్ రెగ్యులర్ ఏదైతే ఉందో దానికంటే అది నార్మల్ అనుకుంటే ఆ నార్మల్ కంటే తక్కువ ఉండటం, అబ్నార్మల్ ఉండటం. సో తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవటం, ఫుడ్ తీసుకోకపోవటం, ఫుడ్ నుంచి తను ఏమి తినబుద్ధి కావట్లేదు అంటే తిన్నా ఏదో మొక్కుబడి కొద్దిగా తినటం, కొన్నిసార్లు ఎక్కువగా తినేయటం కూడా. ఎక్కువగా తినేయటం సూసైడ్ లక్షణం కాదు, ఈ డిప్రెషన్, యాంగ్జైటీ యొక్క లక్షణం. ఎక్కువగా తినేయటం. అలాగే వచ్చేసి ఏ విధమైనటువంటి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకపోవటం, ఎందుకంటే తను విత్డ్రా అయిపోయాడు కదా, అందుకని కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకపోవటం, ఇతరులకు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ చెప్పేయటం. నువ్వు ఇలా ఉంటే పైకి వస్తావు, అలా ఉంటే పైకి వస్తావు అని చెప్పటం, ఎక్కువగా నవ్వటం కూడా, ఎక్కువ హ్యాపీగా ఉన్నట్టు లేని హ్యాపీనెస్ చూపిస్తూ ఇటువంటివన్నీ కూడా మనము ఆ పెయిన్లో ఉన్నారు, వీళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందని మనం గుర్తించవచ్చు. రైట్. సో
ఇన్స్టెంట్గానే జరగవచ్చు. సూసైడ్ అనేది ఇన్స్టెంట్గా జరుగుతుంది. Instant. ఇక్కడ భయం వేస్తే ఎవరికి సూసైడ్ ఓసిడి ఉన్న వాళ్ళు సంవత్సరాలుగా సూసైడల్ ఓసిడితో బాధపడుతున్నారు, అదే థాట్ వాళ్ళలో తిరుగుతూ ఉంది. వాళ్ళని చూసి ఆ అమ్మాయి అక్కడి దాకా వెళ్ళి సడన్లీ బాబును వదిలేసి దూకేసింది సార్ అంటే ఆమె సూసైడ్ చేసుకోవాలని వచ్చింది కదా, ఎప్పటి నుంచో సూసైడ్ చేసినా అప్పటిదాకా పెయిన్లో ఉంది. ఆ టైంలోనూ లేకపోతే 1 hour బిఫోర్ తను ఏమనుకుందంటే దీనికంటే చనిపోవటం బెటర్ అనుకుంది తప్ప కొన్ని నెలలు సంవత్సరాల నుంచి తను చనిపోవాలని చనిపోవటం చాలా ఈజీ కదా, చాలా ఈజీ, వితిన్ మినిట్స్లో అయిపోతుంది ఏదో ఒక విధంగా. కాబట్టి దీనికోసం పెద్దగా ఆలోచించి కొన్ని సంవత్సరాలుగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఏదో ఐఐటికి ప్రిపేర్ అయినట్టుగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు చెప్తా ఉంటే నాకు ఒక ఎక్సెప్షనల్ కేసు గుర్తొస్తుంది. అంటే బేసిక్గా నా పర్సనల్ లైఫ్లో నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట. సో సూసైడ్ ఇన్స్టెంట్ అని మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్ మేబీ కొంత అవుట్లయర్స్ ఉంటాయి, కానీ అసలు వాళ్ళ సైకాలజీ ఏంటని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. సో తనకి లవ్ ఫెయిల్యూర్ అయింది, సో చాలా డిప్రెషన్లో ఉన్నాడు. సో ఈ వన్ ఫైన్ డే ఈ డిసైడెడ్ టు డై. ఆ డే మనకి ఎప్పుడు తెలియదు, మనకి చెప్పలేరు కదా. బట్ తను ఏం చేశారంటే చాలా రీసెర్చ్ చేసి సైనైడ్ ఎట్లా తయారు చేస్తాడో కనుక్కొని సైనైడ్ కోసం చాలా తిరిగి దాన్ని ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఒకరోజు చనిపోయాడు. దానికి ఒక 1-2 months పట్టింది. సో అంటే ఈ కాంటెక్స్లో తన మైండ్ సెట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనం జనరల్గా ఉండేవి మనం అనలైజ్ చేస్తాం, స్పెసిఫిక్గా. అందుకే నేను అవుట్లయర్ అన్నాను. సో అవును, కొంతమంది అటు ఇటు ఉండే వాటిని మనము జనరలైజ్ చేయట్లేదు. ఇప్పుడు అతను ఒక స్పెసిఫిక్ మైండ్ సెట్ ఏంటి అని అంటే, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయి చనిపోవటం అంటేనే యాక్చువల్గా ఆ ఇండివిజువల్ మానసికంగా కరెక్ట్గా లేడు. లవ్ ఎలా ఫెయిల్ అవుతుంది? లవ్ ఫెయిల్ కాదు, రిలేషన్షిప్ ఫెయిల్ అయింది. సో అతనికి ఒక కోరిక ఉంది, ఒక అమ్మాయి ఎవరో తనని ఇష్టపడాలి, తనని పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది, అది నెరవేరలేదు. అక్కడి నుంచి తను సూసైడ్ చేసుకొని బోల్డెన్ మార్గాలు ఉన్నాయి. సైనైడ్ తయారు చేసి అంత రీసెర్చ్ చేసేవాడు బ్రతకటం ఈజీ. యాక్చువల్ అనేకం తయారు చేయవచ్చు, తను బ్రతకటం చాలా ఈజీ. కానీ తను ఒకటి నమ్ముతున్నాడు ఏంటంటే, ఆ అమ్మాయి తను ప్రేమించకపోతే తను వేస్ట్ అనేటువంటి. ఆ క్రమంలో తను ఒక ఆ చావులో కూడా తన గొప్పతనము, తన యొక్క ఏంటి ఆదర్శతత్వం. అంటే చాలా మంది ఈ లవ్ ఫెయిల్ ఐడియలిజం. సో అదే చనిపోయే ముందు అందరికి డబ్బులు ఇవ్వడము, అందరికి ఇచ్చే వాళ్ళందరికి అంటే చాలా మంది చావు తర్వాత తనను ఏమనుకుంటారు అనేది ఒక గొప్పగా అనుకోవాలి. అలాగే తను ప్రేమను రిజెక్ట్ చేసిన అమ్మాయి కూడా ఒక రీగ్రెట్ ఫీల్ అవ్వాలి, ఒక మంచి వాడిని మిస్ అయ్యాను అనుకోవాలి, నా ప్రేమ నిజమైన ప్రేమ అనుకోవాలి అనేటువంటి ఆ ఆశ వలన తను ఇంత ప్రిపేర్ చేసింది. యాక్చువల్ తను చనిపోవాలని లేదు, తన ఫెయిల్యూర్ని ఒక లెసన్ టీచ్ చేయాలి. తను రిజెక్ట్ చేసిన సమాజము, లేకపోతే తను రిజెక్ట్ చేసిన అమ్మాయో, లేకపోతే ఇంకొకరో తనను ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని బోరును ఏడవాలి అనే కోరిక వలన, గుణపాఠం ఆ కోరిక వలన తన ఆ రీసెర్చ్ అంతా చేసి తనకి అప్పుడు ఆ అటెంప్ట్ చేసి లేటెస్ట్ స్టాప్ చేసి. సో మనం డిస్కషన్ ఆత్మహత్యల రకాలు నుంచి స్టార్ట్ చేసి తర్వాత కారణాలు, తర్వాత చుట్టూ ఉన్న సమాజం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైతే ఈ చుట్టూ ఉన్న సమాజం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అట్లాంటి, ఇప్పుడు మనం సైన్స్ ఐడెంటిఫై చేసినాక తను డిస్కనెక్ట్ అవుతున్నాడు, వేటికి రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాడు, లేదంటే అతిగా మీరు ఏదైతే సైన్స్ చెప్పారో వాటిలో ఐడెంటిఫై చేసినాక దాన్ని ఎట్లా డీల్ చేయాలా, చుట్టుపక్కల ఉన్న ఏదైతే సమాజం, వాళ్ళ పేరెంట్స్ అయినా, సిబ్లింగ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా ఎట్లా డీల్ చేయాలి దాన్ని? ఏ వ్యక్తి జీవితంలోనైనా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అది పెద్దది అవ్వచ్చు, ఒకసారి చిన్నది అవ్వచ్చు. ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం అంతా కూడా ఫెయిల్ అవ్వచ్చు, తను ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేయవచ్చు, లేకపోతే చనిపోవచ్చు, తన పార్ట్నర్ చనిపోవచ్చు, తను ఒకగానొక బిడ్డ చనిపోవచ్చు, ఒకసారి సూసైడ్ చేసుకుని కూడా చనిపోతూ ఉంటాడు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ చేంజెస్ వచ్చినప్పుడు, లేదా లాంగ్ రన్ నుంచి డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ మిగతా వాటితో అప్పుల్లోనూ ఇంకో దాంట్లో బాధపడుతున్నప్పుడు వాళ్ళు సూసైడ్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సైన్స్ కనిపించిన ఆరు మనకి ఏమన్నా అనుమానం వచ్చినా మొదట అంటే ఇమీడియట్గా మనము చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఒంటరిగా వదలకూడదు. రైట్. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా
ఒంటరిగా తన యొక్క పరిచయస్తుల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో చేసుకోవాలని చూస్తాడు. ఇప్పుడు ఈ నారాయణగూడ హిమాయత్ నగర్లో ఫ్యామిలీ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయి గండిపేటకో వెళ్ళి లేకపోతే హుస్సేన్ సాగర్కో వెళ్ళి దూకాలనుకుంటాడు. లేకపోతే ఒక్కడే ఉన్నప్పుడు ఆ రూమ్లో తను ఉరిపోసుకోవాలనుకుంటాడు. ఎందుకు, ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వచ్చేసి కాపాడేసే అవకాశం ఉంది. రైట్. ఆల్ ఆఫ్ సడన్ ట్రైన్ నుంచి దూకేయటం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు, తను డిప్రెషన్లో ఉన్నాడు, చేసుకునే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళని ఒంటరిగా వదలకూడదు. వాళ్ళతో పాటు ఎవరో ఒకరు ఉండాలి. ఈ మధ్య ఒక అమ్మాయి తన జీవితంలో చాలా ట్రాజడీ ఉంది తన మ్యారిటల్ లైఫ్లో. ఆ క్రమంలో తన భర్త ఎప్పుడు హింసిస్తూ ఉంటాడు. ఆమె ఇక్కడ గుజరాత్లో ఉంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అతను నేను ప్రేమిస్తున్నాను గుజరాత్ వచ్చాడు. పాపం ఈ అమ్మాయికి ఏం తెలియదు, అతనితో రిలేషన్ లేదు. వచ్చినందుకు నాకు కుదరదని చెప్పడానికి ఆమె వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. ఎక్కడో స్టేషన్లోనే ఎక్కడో ఉండి బెదిరిస్తూ ఉంటారు కదా. అది తన భర్తకి తెలిసిపోయింది. అసలే తన భర్త సరిగ్గా చూసుకోవట్లేదు. ఇప్పుడు భర్తకి ఇంకో అవకాశం కూడా దొరికింది. ఇప్పుడు తన జీవితం ఏంటి అనేటువంటి క్రమంలో ఉంటుంది. తనకి సూసైడ్ చేసుకోవాలని లేదు, కానీ ఇప్పుడు ఒక పెద్ద క్రైసిస్లో పడింది. అప్పుడు నేను వాళ్ళ బ్రదర్ నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళండి, ముందు ఆమెను ఒంటరిగా వదలొద్దు, అక్కడి నుంచి తెచ్చేసుకోండి. ఫస్ట్ ఒక నెల 2 నెలల పాటు మీ దగ్గరే ఉంచుకోండి. ఉంచినా ఒక్కదాన్ని వదలొద్దు. ఆమెతో ఎవరో ఒకరు అటెండెంట్ ఉండాలి. ఉన్నట్లయితే సూసైడ్ చేసేటువంటి అవకాశాలు తగ్గినప్పుడు టైం పాస్ అయితే మళ్ళీ ఆ థాట్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. మొదటిది ఏంటంటే ఒంటరిగా వదలకూడదు. తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ని కానీ లేకపోతే వాళ్ళు చేసిన పనులను కానీ వాళ్ళ అచీవ్మెంట్స్నో ఫెయిల్యూర్నో జడ్జ్ చేయొద్దు. జడ్జ్ చేయకుండా పెయిన్ని రికగ్నైజ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, మనం ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నాం ఒక దాంట్లో, దాని రూట్ కాజ్ ఇర్రేషనల్ కావచ్చు, పెయిన్ నిజం. రైట్. ఆ పెయిన్ని మనం రికగ్నైజ్ చేసి పెయిన్ని మనం ఎకనాలజ్ చేసినట్లయితే అప్పుడు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. అట్లా కాకుండా ఏం చేస్తారంటే ఈ మాత్రం దానికి ఇట్లా చేసేయాలా, అట్లా చేయాలా, లేకపోతే ఈ మాత్రంగా చచ్చిపోతామా, ఇట్లా జడ్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకేం చనిపోవాలని లేదు, ఇంతకంటే పెద్దవి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చనిపోలేదు. కానీ ఆ బిహేవియర్ని కానీ లేకపోతే ఆ ఫెయిల్యూర్ని కానీ ఆ సక్సెస్ని కానీ ఏదైతే ఉందో, లేకపోతే ఇతరుల సక్సెస్ని కానీ ఆ జరిగిన ఇన్సిడెంట్ని ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని వీళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. అలా జడ్జ్ చేయకుండా పెయిన్ని రికగ్నైజ్ చేసి, ఒక గుడ్ సైకాలజిస్ట్ ఎప్పుడైనా తన దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్ యొక్క పెయిన్ని రికగ్నైజ్ చేస్తాం, ఎకనాలజీ చేయాలి. నీకు పెయిన్ ఉంది, ఆ పెయిన్ నేను గుర్తిస్తున్నాను, ఆ పెయిన్ను బయటపడే మార్గాలు ఏంటో మనం చూస్తున్నాము, దాంతో మన ఇద్దరం ట్రై చేస్తున్నాము అని అవసరమైతే వాళ్ళ లెవెల్లో ఉండాలి. ఆ మూడు కూడా. మనకి ఎవరైనా చనిపోతే కొంతకాలం పాటు సూతకము ఏదో అంటారు కదా, శుభకార్యాలు చేయొద్దు అంటారు. ఎందుకు అంటున్నారు అని అంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర పెయిన్ ఉంటుంది. ఆ పక్కనే ఎవరన్నా పెద్ద డీజే పెట్టుకొని బర్త్డే చేస్తే వీళ్ళకి ఏమవుతుంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది అనే థాట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేకపోతే బంధువులు వాళ్ళ దాన్ని కొంత మినిమైజ్ చేసి తక్కువ సెలబ్రేషన్ చేస్తారు. అలాగే శవం ఎదురొస్తే ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్తూ ఉంటారు. సో శవం ఎదురొచ్చినప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ శవంతో పాటు బాధలో వస్తున్నప్పుడు వీళ్ళు పెద్ద డీజేలు పాడుకుంటూ వెళ్తానో లేకపోతే ఏదో భక్తితోనో ఏదో చేస్తూ ఉన్నప్పుడు ఈ రెండు కాంట్రడిక్టరీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం కొంత సైలెన్స్ వహిస్తున్నాం. సేమ్ అంతే, బాధలో ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఆ వ్యక్తి ముందు మనము నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకులాగా నువ్వెందుకు లేవు, నువ్వు కూడా నవ్వుకుంటూ ఉండాలి, నేను చూడు ఎట్లున్నాను అది ఇది అన్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే ఇన్ఫీరియర్ గురవుతారు. కాబట్టి వాళ్ళ లెవెల్కి పోయి వాళ్ళలాగా బాధపడ అనట్లేదు, వాళ్ళ బాధను గుర్తించి బాధను పంచుకోవడం జస్ట్ మాట్లాడటమే కాదు, వాళ్ళ యొక్క ఎంపతితోని వాళ్ళ మూడ్లో ఉండటం, దాదాపుగా ఉండకపోయినా దానికి ఆపోజిట్ మూడ్లో ఉండకపోవటం. మన న్యూట్రల్ ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ యాసిడ్ బేస్ ఉంటుంది, ఇప్పుడు న్యూట్రల్లో ఉన్న దగ్గరికి యాసిడ్ కలిపినప్పుడు కొంత అది డైల్యూట్ అవుతుంది.
అలాగే బాధలో ఉన్న వాళ్ళని మన న్యూట్రల్లో ఉంటే కొంత డైల్యూట్ అవుతుంది. మనం దాని ఆపోజిట్ ఉందాం అనుకోండి మరింత పించింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళతోని ఎంపతితోని, సింపతి కూడా కాదు. సింపతి అంటే ఏమవుతుంది, నేను బాగానే ఉన్నాను నువ్వు బాగోలేదు. ఎంపతి అంటే మన ఇద్దరం ఒకటే, నీకు బాధ నాకు బాధ వస్తుంది, ఈరోజు నీకు బాధ ఉండొచ్చు, రేపొద్దు నాకు కూడా బాధ వస్తుంది, నేనేం నీకు హెల్ప్ చేయట్లేదు, నీతో పాటు ఉంటున్నాను, అలాగే నువ్వు కూడా రేపు నాతో పాటు ఉంటావు. మనం అనే ఫీలింగ్, నేను నువ్వు పోయి మనం అనే ఫీలింగ్తో ఉన్నప్పుడు వాళ్ళు కొంత ఆ పెయిన్ తగ్గినప్పుడు సూసైడ్ అటెంప్ట్స్ తగ్గుతూ ఉంటాయి. దీంతో పాటు ఇంకొక నాకు అనిపించింది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, సో మీరు నేను చదివాను స్కాండినేవియన్ కంట్రీస్ లాగా కానీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో చాలా ఈ సూసైడ్ రేట్స్ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఆ కాంటెక్స్లో సో మన కంట్రీకి సంబంధించి ఎట్లా ఉండాలి అంటే మన ఎకోసిస్టమ్ ఎట్లా ఉంటే బాగుంటుంది ఈ సూసైడ్స్ని ప్రివెంట్ చేయడానికి అన్న దాని గురించి మాట్లాడదాం. రైట్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా ఏం చెప్తుంది అంటే ఎక్కువ సూసైడ్స్ 75% సూసైడ్స్ మిడిల్ లెవెల్ అండ్ లో లెవెల్ ఇన్కమ్ ఉన్న కంట్రీస్లో జరుగుతూ ఉంది అని జరుగుతుంది అని చెప్పి. డెవలప్డ్ కంట్రీలో జరుగుతులేదా అంటే జరుగుతూ ఉండొచ్చు, బట్ తక్కువ ఉంటుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయంటే సూసైడ్ అనేది ఎమోషనల్. యాక్చువల్గా ఏదో ఫిజికల్ పెయిన్తో సూసైడ్ చేసుకోవట్లేదు, లేదా డబ్బు లేదని సూసైడ్ చేసుకో. చాలామంది డబ్బు లేక సూసైడ్ చేసుకున్నారు, అట్లా చేసుకోరు. డబ్బు లేకపోవటం వలన పరువు పోతుందేమో అని భయం. అది మళ్ళీ సమాజము సైకలాజికల్గా వచ్చింది, మానసికంగా సమాజాన్ని చూసే విధానంలో తేడా వచ్చింది అనమాట. అయితే ఎప్పుడైతే మనిషి, అది ఏ దేశంలో అయినా ఏ మనిషి అయినా, తను ఆర్థికంగా ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ సోకాల్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, బిలీఫ్ సిస్టంలో ఉన్న వాల్యూస్ పేరుతో మన మీద రుద్దబడుతున్నాయి ఏవైతే ఉన్నాయో, రిచువల్స్ కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటిని పాటించడం కూడా తగ్గిపోతూ ఉంటుంది. రైట్. సో అంటే మీరు చెప్తా ఉంటాయి అనిపిస్తుంది అంటే 1000 కోట్ల ముంచిన వాడు డిఫాల్ట్ అయిన ఎప్పుడు సూసైడ్ చేసుకోరు. అలాగే పొలిటీషియన్స్ కూడా చేసుకోరు. రైట్. పొలిటీషియన్ వాళ్ళు ఓడిపోయినందుకు ఎప్పుడు సూసైడ్ చేసుకోరు. ఒక ఆయన ఎవరు మన కోడెల శివప్రసాద్ గారు చేసుకున్నారు. ఆయన ఓడిపోయినందుకు కాదు, వేరే దానికోసం చేసుకున్నారు. ఓడిపోయినందుకు పొలిటీషియన్స్ ఎవరు చేసుకోరు. స్టూడెంట్స్ చేసుకుంటారు, ఫ్యూ బిజినెస్ పీపుల్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే డబ్బు వచ్చే కొద్దీ సమాజం యొక్క గ్రిప్లో ఉండాల్సిన అవసరం తగ్గిపోతుంది. రైట్. ఇప్పుడు క్యాస్ట్ తీసుకుందాం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటుంటారు. హై క్లాస్. వాటి ఇంటర్ క్యాస్ట్ అనం, యాక్చువల్గా డబ్బు సమానమైన ఆ క్లాస్ అన్నమాట. సో ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళు సమాజానికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఎప్పుడు డబ్బు సమాజానికి లొంగి ఉండాలి, ఎప్పుడైతే తనకు సరిపడే ఇన్కమ్ లేనప్పుడు లొంగి ఉండాల్సి ఉంటుంది. సమాజం పెట్టే నామ్స్ని సీరియస్గా తీసుకోవటము, పాటించటము, పాటించకపోతే నష్టం జరుగుతుందని నమ్మటము అది ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ ఉన్న సొసైటీస్లో ఎక్కువ ఈ పరువు అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అది ఏ దేశమైనా సరే ఈ పరువు కాంటెక్స్ట్లో చూసి ఓటమిని భరించలేకపోతూ ఉంటారు. ఓటమి ఉంటే తనకి లైఫ్ ఉండదనే భయం చేత ఈ దేశాల్లో ఎక్కడైతే లోయర్ ఇన్కమ్ ఉన్నటువంటి దేశాల్లో ఎక్కువగా సూసైడ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్గా దేశం ఏదైనా సమాజం లోయర్ ఇన్కమ్ దాంట్లో ఎక్కువ మంది సమాజంలో మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ పరువు అనే కాంటెక్స్లో చూడటం వలన మత విశ్వాసాలు కూడా ఎక్కువ వాళ్ళకే ఉంటాయి. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళకంటే మత విశ్వాసాలు కూడా వాళ్ళకే ఉంటాయి. సమాజం యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద బలంగా వాళ్ళ మనసుల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓడిపోయినప్పుడు ఎక్కువగా డిప్రెస్ అయిపోయి లేదా భయపడిపోయి సూసైడ్లు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రైట్. సో మొత్తానికి ఒకసారి గుర్తు చేసుకుంటే ఆత్మహత్యలు 5 రకాల ఆత్మహత్యలు ఉంటాయి. ఒకటి మానసిక సంబంధించింది, సైకలాజికల్, దాంతోపాటు సైకియాట్రిక్ ఏదైతే స్కిజోఫ్రెనియా ఈ కేటగిరీకి సంబంధించింది. థర్డ్ వన్ ఆల్కహాల్ అబ్యూస్ కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ, కెమికల్ అబ్యూస్ కానీ దీనికి సంబంధించింది. ఫోర్త్ వన్ ఈ
భయపెట్టాలి, లేదంటే ఎదుటి వాళ్ళని ఏమంటారు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలన్న దాంట్లో వచ్చి వాళ్ళే ట్రాప్లో పడిపోయి సూసైడ్ చేసుకున్నాం. ఫిఫ్త్ వన్ ఫిలసాఫికల్ సూసైడ్. సో ఇది రకాలతో స్టార్ట్ చేసి ఆత్మహత్యలకి తర్వాత సొసైటీ రోల్ కూడా చాలా మాట్లాడుకున్నాం. తర్వాత వాళ్ళు సైన్స్ ఏదైతే ఎట్లాంటి హింట్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళు డిస్కనెక్ట్ ఉండడము, మాట్లాడకపోవడము, శూన్యంలో చూస్తుంటారు కానీ కాన్సన్ట్రేషన్ వేరే దగ్గర ఉండడము, లేదంటే హైపర్ యాక్టివ్గా ఉండడము, అసలు తినకపోవడము కావచ్చు, ఈ యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ తినడం, ఇట్లాంటి రకరకాల సైన్స్ ఇవ్వడం ఇదొకటి. దాంతోపాటు చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లా డీల్ చేయాలనేది, అంటే నాన్ జడ్జ్మెంటల్గా ఉండాలి, ఒంటరిగా వదిలేయద్దు, వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఎంపథెటిక్గా ఉండాలి. సో వీటన్నింటి ద్వారా మనం కొంతవరకు అడ్రస్ చేయొచ్చు అన్నట్టు తెలుసుకున్నాం. రైట్.